నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ ఓం నమః శివాయ చ శివతరాయ చ ఓం నమః శివాయ. ఈ సదాశివుణ్ణి ఎందుకు ప్రార్థించాల్సి వచ్చిందంటే మా ఎండి గారు రవిశంకర్ గారు, ఆయన శంకరుడే. మల్లికార్జునుడు మల్లిక్ గారు, మా మల్లిక్ గారు మల్లికార్జునుడు, ఆయన శంకరుడే. ఇక సాక్షాత్తు అపర శివస్వరూపము, అసలు ప్రమథ గణాలకి ప్రతిరూపం, సదాశివుని ప్రతిరూపం నా పక్కనే ఉన్నారు. తనికెళ్ళ భరణి గారు అన్నయ్య, ఆయన అసలు ఆయన పాద స్పర్శ సోకితే పవిత్రం అనుకునే మనుషుల్లో నేను ఒకడిని. ఎందుకంటే ఆయన నిత్యం శివార్చన చేయందే పచ్చికంగా ఉంటారు. ఈ విషయం ఆయనతో పరిచయం ఉన్న ఈ కొద్ది మందికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ప్రఖ్యాత నటులు, రచయిత, దర్శకులు, ప్రయోక్త, ఇంకా చెప్పాలి కవి. అంటే ఇంకొక విషయం చెప్పాలి, ఈ వాసన ఏదో మామూలుగా అయితే రాదండి. విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆయన స్వయాన మీకు మావగారు. ఇట్లా అది వంశ పారంపర్యంగా అనువంశికంగా అది వస్తోంది ఆ వాసన, కవిత్వం అనే వాసన. సో మరి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఆయనతోటి మీరు మాట్లాడాలనుకుంటే మరి తనికెళ్ళ భరణి గారు వారు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారితో మీరు మాట్లాడాలనుకుంటే మీరు యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 04066624513 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. విషయం ఏంటంటే మా అన్నయ్య గారు ఒక అద్భుతమైన సినిమా తీశారండి. ఇప్పుడే నాకు పాటలు వినే అదృష్టం కలిగింది, భాగ్యం. రేపు త్వరలో ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, అది అమెరికాలోనే. అది ఎంత అద్భుతంగా ఉన్నాయంటే పాటలు, నిజంగా చెప్తున్నాను. By God, I am saying from the depth, the bottom of my heart, I am saying it. Wonderful music, wonderful lyrics, wonderful songs అండి, లవ్లీ ఆడియో. నిజంగా ఎంత మనసుగా ఆహ్లాదం అనిపించింది అంటే ఇప్పుడు నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది ఆ పాటలు విన్న తర్వాత. అంత అద్భుతంగా వచ్చింది. వీణాపాణి గారికి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అన్నయ్య రాసిన అద్భుతమైన పాటలు ఉన్నాయి, మళ్ళీ జొన్నవిత్తులు గారు రాసిన పాటలు ఉన్నాయి. జేసుదాస్ గారు మహానుభావుడు అద్భుతంగా పాడారు. టీవీ నేను స్వప్న గారు పాడారు ఆడియోలో. నేను అంటే గారు పాడారు, జమునారాణి గారు, ఇంక చెప్పేదే ఉంది. జమునారాణి గారు నాకు మళ్ళీ 75 ఏళ్ల వయసులో కూడా అద్భుతంగా పాడారు. మరి అటువంటి మిథునం అంటే ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అండి. ఇది మిథునం అనేది మీకు తెలిసిన కథే, శ్రీ రమణ గారు రాసింది. ఆ పుస్తకం మీరు కొన్ని లక్ష కాపీలు పైగా అమ్ముడుపోయింది, అది అందరికీ తెలిసిందే. మరి ఆ మిథునానికి దృశ్య కావ్య రూపాన్ని ఇచ్చారు. దానికి దృశ్య కావ్య రూపం ఇచ్చిన భరణి గారు మన స్టూడియోలో ఉన్నారు. సో వారితో ఒక నిమిషం మాట్లాడదాం. మనకు ఒక కాల్ రెడీగా ఉన్నారండి, ప్లీజ్. ఇప్పటిదాకా ఆపారు పాపం. వెల్కమ్ అయ్యా, నమస్కారం. ఒక్క నిమిషం సార్, వారికి భరణి గారికి నేను మా స్టూడియోకి స్వాగతం చెప్పాలి. అది చెప్పిన తర్వాత మీరు మాట్లాడదు. నాకు తెలుసు అరుణ్ గారు ఫిలడెల్ఫియా నుంచి మీకు ప్రియ భక్తుడు ఆయన. అచ్చా అన్నయ్య, మా తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియోకి మీకు ఘన స్వాగతం, హృదయపూర్వక స్వాగతం. ఇది మరి అరుణ్ గారు ఉన్నారు ఫిలడెల్ఫియా నుంచి. ఆయన ఇప్పటి నుంచో నన్ను పీక్కు తింటున్నాడు, భరణి గారిని ఎప్పుడు తెస్తారని. సో మాట్లాడండి అరుణ్ గారు. భరణి అని అన్నారు. అరుణ్ గారు నమస్కారం. అరుణ్ గారు మాటలు రావట్లేదు పాప. మిస్టర్ అరుణ్ గారు మాట్లాడండి సార్. ఆనందంతో మాటలు. గొంతు మూగపోయిందా అరుణ్ గారు? నేను ఫిలడెల్ఫియా వచ్చాను దాదాపు ఒక 5-6 years బ్యాక్ అనుకుంటా. అరుణ్ గారు ఫిలడెల్ఫియా వచ్చారట అన్నయ్య, ఒక 5-6 ఏళ్ల క్రితం వచ్చారు ఫిలడెల్ఫియాకి. అరుణ్ గారు నమస్తే. డోంట్ గెట్ ఎక్సైటెడ్ అరుణ్. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆ తరంగాలు, ఆ భావోద్వేగము, అదంతా ఆ సైలెన్స్ అవన్నీ నాకు అర్థమవుతున్నాయి అరుణ్. చాలా సంతోషం. నో ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. నన్ను చిన్నప్పటి నుంచి 1990 నుంచి శివ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి నేను అందరూ హేడన్ చేసేటోళ్ళు. అంటే
ఏమని? ఏంట్రా నువ్వు చిరంజీవినో నాగార్జునో ఎవరు అనుకుంటారు కానీ నువ్వేంట్రా ఆఫ్టర్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నీ కోసం అంటే అంటే నాకు ఇప్పుడు నిజంగా నాకు ఎవరిని కలవాలని కోరిక అసలు లేదండి. ఫస్ట్ టైం కోరిక కలిగింది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు 22 years. మా వాళ్ళు ఎవరైనా వింటే వాళ్ళని చూసి నేను వచ్చి వాళ్ళ అంటే నేను ఆ రోజు చెప్పాను, ఆయన చూడరా ఆయన ఏదో స్థాయికి ఎదిగిపోతాడు చూడని వాళ్ళకి ఆ రోజు చెప్పాను శివ చూసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్. మీలాంటి అభిమానుల చెప్పండి. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మీ క్యారెక్టర్స్ కానీ ఇలాంటి టీవీలో వచ్చినా కూడా నేను సార్ అంటే నాకేదో బయట వాళ్ళు అన్నట్టుంటే బాబాయ్ అనేటోడు. మిమ్మల్ని బాబాయ్ అనొచ్చా సార్? ప్లీజ్ మోస్ట్ వెల్కమ్ అనండి. అరుణ్. సో సూర్యబాబు గారు, భవానీ గారు, మహాతేజ, సౌందర్య వీరందరూ ఎలా ఉన్నారు సార్? అంతా కులాసా. నీకు ఇవన్నీ ఎలా తెలుసు? 22 ఏళ్ల నుంచి సార్. అంటే నేను అభిమాని కాదు, ఒక విధంగా డిఎంకే గారు చెప్పినట్టు ఒక భక్తుడిని అన్నా కూడా దాంట్లో అతిశక్తి లేని. ఏ ప్రాంతం అరుణ్ నీది? నాది హైదరాబాదే అండి. ఎక్కడ హైదరాబాద్ లో? హైదరాబాద్ మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరి. మేము యాక్చువల్గా చిన్నప్పుడు మన బిఫోర్ కమింగ్ టు చిలకలు కూడా మేము మిర్యాలగూడలో కొన్నాళ్ళు ఉండేవాళ్ళం. మిర్జాలగూడ అంటే అక్కడ మన ద్వారకామయ సాయిరామ్ థియేటర్కి నెక్స్ట్. అవును, అక్కడ ఉండేవాళ్ళం కొన్నాళ్ళు. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ఏజ్ అరుణ్? నా ఏజ్ 32 సార్. సో ఇప్పటికి థియేటర్ టీవీలో వచ్చినా కూడా ఏరా మీ బాబాయ్ వచ్చాడు రారా అంటే ఇప్పటికి ఎవరు మిమ్మల్ని మా ఇంట్లో భరణి గారు కానీ సార్ కానీ యాక్టర్ ఎవ్వరు అనలేదండి. ఇప్పటి వరకు అందరు బాబాయ్ వచ్చాడు రారా చూడరా అంటే. థ్యాంక్ యూ సో మచ్. నేను రేపు 29 బయలుదేరి న్యూయార్క్ వస్తున్నాను అరుణ్. తెలుసండి. నేను దానికి కూడా నేను బుకింగ్ చేసి ఫ్లషింగ్ వస్తున్నాను. బుకింగ్ చేసి పెట్టేసుకున్నాను నేను ఆ రోజు. నాకు 3 గంటలు ఇక్కడ నుంచి. ప్లీజ్ తప్పకుండా మనం కలుద్దాం. అక్కడి నుంచేమో నెక్స్ట్ నేను ఆల్మోస్ట్ ఆ ప్రాంతంలోనే ఉంటాను 7th వరకు. 7th వరకు ఓకే అండి. నేను 7th ఏమో న్యూ జెర్సీలో ఉంది ఓపెనింగ్. అది టెంపుల్ లో కదా బాబాయ్? అది కాదు. ఫస్ట్ ఇది నాకు తెలిసి 2 ఆడియో ఆవిష్కరణలే. ఒకటి ఏమో ఆనంద్ పాలూరి గారు ఇక్కడ న్యూ జెర్సీ ఆయన. డల్లాస్ లో ఏమో తోటకూర ప్రసాద్ గారు, గుప్తా గారేమో న్యూయార్క్. ఇక్కడ న్యూ జెర్సీ ఎక్కడ బాబాయ్? న్యూ జెర్సీలో ఫస్ట్ న్యూయార్క్ 31st మార్చ్ న్యూయార్క్, తర్వాత డల్లాస్, తర్వాత న్యూ జెర్సీ 7th. న్యూ జెర్సీ కూడా నేను వచ్చినప్పుడు కలిసినప్పుడు న్యూ జెర్సీ డీటెయిల్స్ మీరు తీసుకుంటాను. తప్పకుండా యూ కెన్ ట్రావెల్ విత్ మీ. ఇంకోటి మీ ఆయన ఈ ప్రస్తావన తీసుకోవాలని అనుకోలేదు, కాకపోతే దేవరకొండ గారు ఎక్కడున్నారో, ఏ లోకంలో ఉన్నారో ఆయన బెస్ట్ విషెస్ కూడా మీకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని. థ్యాంక్ యూ. యు ఆర్ రిమైండింగ్ మీ సో మెనీ థింగ్స్ అరుణ్. చాలా సంతోషం. తెలుసుకోదు. నేను చెప్తాను కదా బాబాయ్, అంటే నేను ఏదో నార్మల్ అభిమాని కాదు. నాకు చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి తప్పకుండా కలుద్దాం అరుణ్. ఒక్కళ్ళే అనుకున్నాను, అది మీరే. కాదు నిజంగా వేరే సినిమాలు కానీ కొత్త పాటలు వినండి. ఆయన వినే పాత పాటలే. అరుణ్ గారు మీకు ఒక చెప్తున్నాను, ఇట్స్ గోయింగ్ టు బి ఫీస్ట్ అండి. వండర్ఫుల్ ఆడియో అండి మీ దినం. మీరు వింటే పండగ చేసుకుంటారు. నేను 29న వీళ్ళకి ఇస్తున్నాను. రిలీజ్ చేస్తాను. ఇలాగ అక్కడ విందుగానే వీఆర్ మీటింగ్ నౌ. అతి త్వరలో కలుస్తున్నాం. అంటే నాట్ ఈవెన్ 1 వీక్. ఐఎమ్ దేర్ ఆన్ 30th అరుణ్. తెలుసు. అది 30th అంటే శనివారం కదా బాబాయ్? అది అవునవును, శనివారం ఫ్లషింగ్ మన 31st బాబాయ్. 31st కాదు మేము 30th వస్తాను, బట్ 31st ప్రోగ్రామ్. ఓహో, అయితే మేము కలవాలంటే ప్రోగ్రామ్ రమ్మంటారా? డైరెక్ట్గా వచ్చాయి ప్రోగ్రామ్కి. సరే బాబు, ప్లీజ్ గుర్తుపట్టండి ఒక్కసారి మీరు. అరుణ్ ఇంకా గుర్తుపట్టకపోతే దుర్మార్గుడు అనుకుంటా. నేను డిఎంకే గారు కూడా చెప్పాను. నేను రిక్వెస్ట్ చేశాను. టెల్లింగ్ మీ నేను ఇందాక అసలు రాగా నుంచి మీకు ఫస్ట్ ఫోన్ అదే వస్తుంది అని 100 సార్లు చెప్పాడు. ఫస్ట్ ఫోన్ అదే వచ్చింది. వస్తుందో రాదా అని నేను భయపడి ఇంత అవిన్కి కూడా చెప్పాను. నేను
చెప్పాడు అరుణ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఎస్, ఐఎమ్ కమింగ్ విత్ ఎ గుడ్ ఫిల్మ్. వండర్ఫుల్ సినిమా అండి మిథునం అని. వండర్ఫుల్ మూవీ. నేను ప్రామిస్ చేస్తున్నాను సార్. ఆడియో విని నేను టోటలీ హ్యాపీ అండి. ఎంత హ్యాపీ అంటే అప్ టు ద బ్రిమ్. సారీ బాబాయ్, మరి అసహ్యంగా ఎడిట్ చేశాను. లేదు అయ్యా, ఇలాంటి ఉద్వేగాలు మా జీవితాలకి ఏమిటంటే బంగారు క్షణాలు అన్నమాట. గోల్డెన్ మూమెంట్స్ ఇన్ అవర్ ఆర్టిస్టిక్ కెరీర్. అరుణ్, నానమ్మ పోయినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. ఇది ఏడుపు కాదు, ఇది ఉద్వేగం, ఆనందోద్వేగం. అదేంటంటే నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయన్నాడు ఆత్రేయ గారు. ఈసారి డిఎంకే గారు పెట్టే ముందు ఒక్కసారి అందరు చెప్పాలి. చెప్పండి సార్. ఒకరిని పొగడాలంటే అందులో 2 రకాలు ఉంటారు. ఒకరిని పొగడాలంటే ఎవరన్నా పొగడొచ్చు, వాళ్ళ గ్రేట్నెస్ చేసినప్పుడు. కానీ రెండో రకం ఉంటారు, వాళ్ళని పొగడాలన్నా కూడా మనకు అర్హత ఉండాలి. అవునండి, ఖచ్చితంగా. బాబాయ్ ఆ కేటగిరీ అనమాట. సో నేను అందుకే బాబాయ్ ఒక్క ముక్కడు పోవట్లేదు, ఎందుకంటే నాకు అర్హత లేదు. అపర శివ స్వరూపం అని చెప్తున్నాను సార్. లేదు అరుణ్, లేదు బాబాయ్, మీరు ఏమనుకోండి, నేను నా మనసు మాట అది. లేదు నువ్వు సరే, ఇది నీ అభిమానం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హానర్డ్ అరుణ్. ఓకే అరుణ్ గారు, నా పేరు ఎప్పుడు మర్చిపోకండి. ఇంకెట్లా మర్చిపోతున్నాయా? షోలో 10 నిమిషాలు మాట్లాడారు, మీ పేరు ఎట్లా మర్చిపోతామండి? థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఓకే సార్, హ్యాపీ అరుణ్ గారు. థ్యాంక్ యూ సార్. మీ ఆజన్మాంతో మీకు టూరికి నేను రుణపడి ఉన్నాను. అయ్యో, థ్యాంక్ యూ సార్. వీఆర్ ఆనర్డ్ అండ్ వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ సార్. వీఆర్ ఆనర్డ్. థ్యాంక్ యూ. Have a nice day sir. Enjoy, make festival, పండగ చేసుకోండి, ఇవాళ పార్టీ చేసేయండి. ఓకే బాబాయ్, నేను శనివారం కలుస్తాను. ఓకే ఎంజాయ్. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే సార్ అరుణ్ గారు. బై బై, టేక్ కేర్. మరో కాలర్ ఉన్నారు, 3 4 6 ఉన్నారు అక్కడ. ఇట్లా చూపిస్తున్నాడు మా అదే. హలో, హాయ్ అండి. హలో డిఎంపీ గారు, నమస్కారం అండి. నా పేరు త్రివేణి. త్రివేణి గారు, తనికెళ్ళ పళని గారు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, వారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. నమస్కారం అండి తనికెళ్ళ పళని గారు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. మీ పాట ఎప్పుడు వింటూ ఉంటాను నేను. అవునమ్మా, చాలా సంతోషం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి త్రివేణి గారు? అది మేము బోస్టన్ నుంచి అండి. బోస్టన్ నేను వచ్చానమ్మా. అవునా? ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఒక కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొన్నాము బోస్టన్లో. చాలా వి ఎంజాయ్డ్ దేర్. ఎస్. ఇప్పుడు మిథునం అనే సినిమా డైరెక్ట్ చేశారండి అన్నయ్య, శ్రీ రమణ గారి రచన. అదే చూసానండి, నేను చదివాను. అది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం మేము. అది ఫస్ట్ ఏమో ఆడియో రిలీజ్ కు న్యూయార్క్ వస్తున్నానమ్మా రేపు. 31st ఐఎమ్ దేర్. అదే మా హస్బెండ్ కూడా చెప్పారు, మిథునం సినిమా వస్తుంది, ఆయనతో మాట్లాడు, నువ్వు చెప్పు, దానికోసం వెయిట్ చేస్తున్నావు అని చెప్పు అన్నారు. థ్యాంక్ యూ, చాలా సంతోషం. మీ ఆయన పేరేమో? సంతోషం అండి మీతో మాట్లాడినందుకు. చాలా సంతోషం. త్రివేణి గారు, అద్భుతమైన ఆడియో అండి. మిథునం పాటలు అద్భుతంగా ఉన్నాయి. అన్నమయ్య, శ్రీరామదాస్ ఎలా ఇంట్లో పెట్టుకుంటారో ఈ మిథునం కూడా ఇంట్లో ఉండదగ్గ ఆడియో అండి. ఆ DVD ఖచ్చితంగా కొనుక్కొని వింటూ ఉంటారు. నేను మీకు ప్రామిస్ చేస్తున్నానండి. చాలా బాగా అనిపించింది మాకు. ఓకే, థ్యాంక్ యూ త్రివేణి గారు. మీకు బోల్డ్ మంది ఉన్నారు వెనక, మీరు అనుమతిస్తే. సరే సరే అండి. అయితే ఆయన భరణి గారు మీ సినిమాలన్నీ చూస్తుంటామండి, మాకు చాలా ఇష్టం. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. హలో, హాయ్ అండి. హలో అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? మీ పేరు? నా పేరు ప్రణీతి గారు, మా తెలంగాణ శకుంతల అండి. ఇవిడ తెలంగాణ శకుంతల గారు న్యూయార్క్ లో ఉంటారు. ప్రణీత అని న్యూయార్క్ లో ఉంటారమ్మా. చాలా సంతోషం అమ్మా. నేను అదే చాలా మంది కాల్ కలుస్తాయో లేదో అని నాకు వాళ్ళు మెసేజెస్ పెట్టారు. వాళ్ళందరి మెసేజెస్ 1 by 1 చదువుతాను. అవునా? చెప్పండి. ఒక ఆయన రాజేష్, ఆయన న్యూ జెర్సీలో ఉంటారు. ఆయన మీకు పెద్ద ఫ్యాన్ అంట. మీకు పెద్ద 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 హలో చెప్పమన్నారు. పాత సామాన్లు కొంటాము, సూపర్ 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 అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. నేను ఐఎమ్ దేర్ ఆన్ 20th. అమ్మా, మీ చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ. అసలు 1 కోటి సార్లు తలుచుకొని ఉంటాను నేనైతే ఆ సీన్ ని. సీతతో అదంతా ఈజీ కాదు. చాలా సంతోషం ప్రణీత గారు. నేను 31st వస్తున్నాను. ఇంకా
నాకు మాటలు కూడా రావట్లేదు. నేను ఎంత మాట్లాడతానో అంత మాటలు రావట్లేదు ఇప్పుడు. మామూలుగా నల్లరి పిల్ల. అండ్ మీరు ఇలాగే అంటే మీకు కాంప్లిమెంట్ ఇచ్చే కానీ మీకు ఇది చెప్పేంత పెద్దగా నేను కాదు, కానీ మీకు ఇంకా మంచి సక్సెస్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి, అందరినీ నవ్విస్తూ మంచి మంచి వెరైటీ కథలు చేస్తూ ఉండాలని మా అందరి కోరిక. ఓకే, థ్యాంక్ యూ ప్రణీత, నైస్ టాకింగ్ టు యూ. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే ప్రణీత. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో నేమ్కి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నా పేరు సీత అండి. సీతా కౌలేరు గారు, లాస్ ఏంజల్స్ నుంచి. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అండి అమ్మా చెప్పండి. మా జన్మ అంత మాట ఏమనుకోండి, ఇట్స్ ఏ వండర్ఫుల్ అకేషన్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అమ్మా. మీ నేచురల్ గా ఉంటుంది. అప్పుడు ఎస్పీ రంగారు, ఇప్పుడు మీరు. సీత గారు బ్రేక్ అవుతుంది మీ వాయిస్. అప్పుడు ఎస్పీ రంగారావు గారు యాక్టింగ్, ఇప్పుడు తనికెళ్ళ బర్ని గారు యాక్టింగ్. అంత మాట అంటే నేను ఇక్కడే స్టూడియోలో షార్ట్స్ వచ్చి పడిపోతాయి అమ్మా. వాళ్ళంతా అంటే వాళ్ళని అన్కంపేరబుల్ అమ్మ, అనుపమాన స్థితిలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ధూళి రజను మనం అంతా. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎస్వి రంగారావుతో కంపారిజన్ కాదు, ఆయనతో అంపారలల్. వాళ్ళంతా గొప్ప వాళ్ళమ్మ. వాళ్ళతో పక్కన నిలబెట్టినందుకు చాలా సంతోషం. నిజంగా అసలు చాలా నైస్గా ఉంటుంది మీ యాక్టింగ్. అమ్మమ్మ థ్యాంక్ యూ సో మచ్. సీత గారు చెప్పండి. 4 కాల్స్ ఉన్నాయండి. మూవీ గురించి థ్యాంక్ యూ సీత గారు, నైస్ టాకింగ్ టు యూ, హ్యావ్ నైస్ డే అండి. హలో, హాయ్ అండి. సునామీ అండి, సమస్య లేదు. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. సిస్టర్ మాట్లాడండి, పిట్స్బర్గ్ నుంచి మా చెల్లి. మంగ గారు నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. దేవుడి ముందు నిల్చొని నేను ఫోన్ చేస్తున్నాను, ఎందుకంటే ఫోన్ కలుస్తుందో లేదో. ఒక్కసారి నా పేరు మీతో ఒక్కసారి నా పేరు వినిపించుకోవాలని. చాలా థ్యాంక్స్ అండి, మీరంటే చాలా చాలా ఇష్టం. చాలా సంతోషం అమ్మా. దేవుడిచ్చింది. థ్యాంక్స్ అండి. ఓకే, గుడ్. చాలా సంతోషం అమ్మా. నేను రేపు ఐఎమ్ కమింగ్ టు. అవునమ్మా రైట్. థ్యాంక్ యూ. నాకన్నా ముందు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఇంకేమిటి. చాలా సంతోషం అమ్మా. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే సిస్టర్, బై బై. బాయ్ బాయ్ బాయ్. మరో కాల్ ఉన్నారనే సునామీ. హలో, హాయ్ అండి. హలో, నమస్తే అండి. కొంచెం స్పీడ్గా మాట్లాడరా. హలో, హాయ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? శిల్ప రవికిరణ్, న్యూయార్క్. ఓ, శిల్ప గారు మాట్లాడండి. పెంగళ పండుగ అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. యాక్చువల్లీ ఈ 31st కి మీరు ఇక్కడికి వస్తున్నారు కదా, మేము మిమ్మల్ని కలుస్తున్నాం. అయితే థ్యాంక్ యూ, తప్పకుండా చెప్పండి. టోరీ నుంచి మాట్లాడానండి. టోరీ నుంచి శిల్పని నేను మాట్లాడాను, శిల్ప రవికిరణ్ అని చెప్పండి. ఆయన నన్ను గుర్తుపట్టేస్తారు, ఎందుకంటే మేము అక్కడ స్టాల్ పెడుతున్నాం అనమాట. శారీస్ అండ్ ఫేస్ పెయింటింగ్ అండి. వన్ షాట్ 2 బర్డ్స్. స్వామికార్య సౌకర్యం. చాలా సంతోషం అమ్మా. ఒక్క నిమిషం, రవి మాట్లాడతారు. వాళ్ళ హస్బెండ్ రవికిరణ్ రెడ్డి. నమస్కారం రవి గారు, నమస్తే. చెప్పండి సార్. మీరు వచ్చినప్పుడు ఒక కోడ్ పెడుతున్నా అండి. చెప్పండి. మీరు వచ్చిన వెంటనే ఆకాశం నల్లగా ఉందంటాం, కాదు ఎర్రగా ఉందని మీరు అనాలి. ఓకే రవి గారు, ఆకాశం నల్లగా అసలు ఉండే రంగు ఏమిటో మర్చిపోతాం. నలుపు ఎరుపు అన్నారు, అది నీలంగా ఉంటుంది. ఓకే ఓకే, మీరు కరెక్ట్ కోడ్ ఇస్తే మీకు మా ఆడ ఫేస్ పెయింటింగ్ ఫ్రీ అంట. ఓకే, డన్. అయితే ఆకాశం ఎర్రగా. నైస్ టాకింగ్ టు యు సార్. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నా పేరు సవిత అండి, నేను విస్కాన్సిన్ నుంచి మాట్లాడుతున్నాను అండి. మాట్లాడండి సవిత గారు. సవిత గారు నమస్తే. నమస్తే తనికెళ్ళ బర్ని గారు, బాగున్నారండి? బాగున్నామ్మా, చెప్పండి. అసలు మీతో మాట్లాడడం చాలా నిజంగా అదృష్టం అండి. ఈ యూఎస్కి వచ్చినప్పటి నుంచి ద బెస్ట్ థింగ్ దట్ హాస్ ఎవర్ హ్యాపెన్ టు మీ అంటే మీతో మాట్లాడడం అండి. ఇట్స్ వండర్ఫుల్. ఇట్స్ యువర్ హానర్. ఇట్స్ అ హానర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. హలో, మేము అమ్మా వినిపిస్తుందమ్మా? హలో 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 సవితి గారు. కాల్ కట్ అయినట్టుందని. మరో కాల్ ఉన్నారు. ఓకే, హలో, హాయ్ అండి. హలో హలో
వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? హైదరాబాద్ నుంచి. మీ పేరండి? ఓ నీలిమ. ఓకే ఓకే. ఓ థ్యాంక్ యూ నీలిమ ఫర్ కాలింగ్. అండ్ తనకల్ భరణి గారు ఉన్నారు అన్నయ్య, వారితో మాట్లాడండి. అమ్మా నమస్తే. హలో నమస్తే సార్. అమ్మా చెప్పండి అమ్మా. ఫైన్ చెప్పండి అమ్మా. కామెడీ సూపర్ సార్, అసలు ఆసమ్. థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తారు సార్ మీరు. థ్యాంక్ యూ నాన్న. ఇంకా నీలిమ సేన్ అండి. నీలిమ సేన్. ఇంత ముందే దీని గురించి తెలిసింది మీరు వస్తున్న. ఓకే ఓకే ఓకే. హైదరాబాద్ అమ్మా మీరు? అవునండి. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే నీలిమ, ముగ్గురు ఉన్నారు మీ వెనక లైన్లో, యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే నీలిమ. బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. హలో హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే అండి. ఏమండి అండి మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుధా బిక్కి గారు. ప్లీజ్ మాట్లాడండి. తనకల్ భరణి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి భరణి గారు. చెప్పండి. నేను కూడా ఇందాక అరుణ్ గారు మాట్లాడుతుంటే నిజంగా చేశారండి బాబు. అదంతా పాపం వాళ్ళ అభిమానం. మాటలు రావట్లేదు. కాల్ కూడా ఇంత తొందరగా కలుస్తుంది అనుకోలేదు. రియల్లీ లక్కీ. ఎక్కడ, ఏ స్టేట్ అమ్మా? ఎక్కడ ఉంటారు మీరు? చెప్పండి. ఎక్కడ ఉంటారమ్మా? న్యూ జెర్సీ అండి. న్యూ జెర్సీ. ఓకే ఐ యామ్ కమింగ్ దేర్. యా వి ఆర్ గోయింగ్ టు కమ్ అండి. 31st వస్తున్నారు కదా. యాక్చువల్గా న్యూ జెర్సీలో 7th అమ్మా. న్యూ జెర్సీలో ఎక్కడండి? అది నాకు ఇంకా ఐడియా రాలేదు. ఆనంద్ పాలూరి అని. ఆనంద్ పాలూరి, వారిని అడిగితే తెలుస్తుంది మీకు. ఓకే 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 అమ్మా. యాక్టింగ్ గురించి ఇంకా నేను స్పెషల్ గా ఏం చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు, అది అందరికీ తెలుసు. ఐ జస్ట్ ప్రే గాడ్ దట్ మీకు ఆయుర ఆరోగ్యాలు బాగా ఉంది, ఎప్పుడు ఇలాగే ఉండాలని. నేను మీరు పాటకు వచ్చిన ప్రోగ్రామ్ అయితే నేను ఒక 100 సార్లు చూసేసి ఉంటాను ఇప్పటికి. అవునా? మొన్నదా శివరాత్రి బాలసుబ్రహ్మణ్యం గారు. అదే మా మల్లిక్ గారు కూడా అసలు యాడ్లు వస్తే ఛానల్ మారుస్తారంటే ఆయన ఇంతకుముందే చెప్పారు. నేను ఒక్క క్షణం కన్నార్పకుండా ఆ ప్రోగ్రామ్ 2.5 గంటల ప్రోగ్రామ్ అలాగే చూశానని చెప్పారండి ఆయన కూడా. నేను అర్థం చేసుకోవడానికి చూసానండి. ఆయన చెప్తున్న పద్యాలు అసలు 100 సార్లు చూస్తే గానీ మాకు అర్థం కావాలనుకోండి. సుధ గారు మీ వెనక పెద్ద క్యూ ఉంది మేడం. 4 కాల్స్, 6 కాల్స్ అంట. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యా మాట్లాడే వాళ్ళందరూ కట్ షాట్ అండి. హాయ్ భరణి గారు అండి విష్ చేస్తే సరిపోతుంది. న్యూయార్క్ వస్తున్నారు కాబట్టి అక్కడ మీరు మాట్లాడచ్చు. టోరీ మీ కోడ్ అది, ఓకేనండి? మీ పేరు కోడ్ టోరీ అనమాట. హలో హాయ్ అండి. హలో అండి, నేను ఇందాక కాల్ చేసిన కట్ అయిపోయింది. చెప్పండి. యా సవితి గారు మాట్లాడండి. భరణి గారు ఒక్క మాట చెప్పాలండి. అసలు నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే చాలా కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ అసలు మీరు ఎంత న్యాచురల్ గా యాక్టింగ్ చేస్తారంటే అండి, అసలు మూవీ చూసినట్టే ఉండదండి. అసలు ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మీ దర్దాపుల్లోకి రాలేరండి. మీరు అసలు ది అల్టిమేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ 100% కరెక్ట్. సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. అండ్ మీరు మిథునం అండి మీ మూవీ? సినిమా పేరు మిథునం అమ్మా. బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు. ఓన్లీ 2 క్యారెక్టర్స్ అమ్మా. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ బట్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెరిమెంట్. జేఎన్జే సమర్పించు ఏఎంఆర్ ప్రొడక్షన్స్ అండి. శ్రీ రమణ గారి రచన మిథునం, అన్నయ్య డైరెక్షన్, ఆనంద్ ముయిదారావు గారు ప్రొడ్యూసర్, వీణాపాణి గారు సంగీతం. ఓకే అండి, తనకెళ్ళ భరణి గారు ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మీరు ఇట్లాగే మమ్మల్ని అందరినీ మంచి మంచి క్యారెక్టర్ చేస్తూ ఉండాలండి. అసలు నాకు మిమ్మల్ని పొగడాలంది కానీ ఐఎమ్ నాట్ సచ్ టాలెంటెడ్ పర్సన్ అండి. కానీ థ్యాంక్స్ అండి భరణి గారు, మీతో మాట్లాడుతున్నందుకు నిజంగా. థ్యాంక్ యూ సవితి గారు. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. ఓకే వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ వెల్కమ్ మ్యామ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. టేక్ కేర్. మరో కాల్ ఉన్నారనే. హలో హాయ్ అండి. హలో నమస్తే సార్ డిఎంకే గారు. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు సహదేవుడు అండి, సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ప్లీజ్ మాట్లాడండి. సహదేవుడు సింగపూర్ నుంచి. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? కులాసా చెప్పండి సార్. మీ అదే ఏం డిఎంకే గారు టైం చేంజ్ చేశారా? లేదండి, 7:30 to 9:30 అయిందండి. మీరు గొడవ పడుతున్నారు కదా, అర్ధరాత్రి అయిపోతుందని. 9:30 to 11. అదే
8:30 to 10:30 అంటే మాకేంటి సడన్ గా చూడంగానే ఏంటి ఇప్పుడు డిఎంకే గారు వస్తున్నారని చెప్పి మాకు డౌట్ వచ్చింది అనమాట. అదేనండి. ఇది 7:30 to 9:30 మార్చానండి నా టైం మీకోసం, మీ సౌకర్యార్థం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భరణి గారు మీ సినిమాలు అన్ని చూస్తాం సార్ మేము. థ్యాంక్ యూ. మాకు అసలు ఫస్ట్ అయితే పాత సామాన్లు కొంటాం అన్నది అసలు హైలైట్ మాకు. సరే, ఆ ఒక్కటే డైలాగ్ తోటి మొత్తం సినిమా అంతా నవ్వించారు మమ్మల్ని. అప్పుడేమో ఒకటే డైలాగ్ తో నవ్వించాను, ఇప్పుడు 2 పాత్రలతో నవ్వించబోతున్నాం మిథునం ద్వారా. మిథునం అనే సినిమా డైరెక్ట్ చేశారన్నయ్య. అది సింగపూర్ కూడా చదివాను, అక్కడ పేపర్ లో చదివాను నేను. అక్కడ సింగపూర్ కూడా రిలీజ్ అవుతుంది. మీరు రిలీజ్ ఎప్పుడండి? అది బహుశా అది మే ఎండ్ లో గానీ జూన్ ఫస్ట్ వీక్ లో గానీ ఉంటుందండి. లెట్ యూ నో అండి, మీకు చెప్తాను నేను. సహదేవుడు గారు మీ వెనక పెద్ద క్యూ ఉంది సార్. సహదేవుడు విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ విధంగా కూడా మమ్మల్ని అలరిస్తున్నందుకు మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, సహదేవుడు గారు బాయ్ అండి, టేక్ కేర్ సార్, హ్యావ్ నైస్ డే. మరో కాల్ ఉన్నారు. హలో, ఓకేనండి. హలో, హాయ్ అండి. హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? రంజిత్ అండి, వర్జీనియా నుంచి. వర్జీనియా నుంచి రంజిత్ గారు మాట్లాడిన తనకెళ్ళి భరణి అన్నయ్య ఉన్నారు, వారితో మాట్లాడారు. రంజిత్ గారు నమస్తే. నమస్కారం అండి. అమ్మా చెప్పండి. ఇంకా సామాన్లు అమ్ముతున్నారండి పాత? లేదండి, ఇప్పుడు కొత్త సామాన్లు తీసుకొచ్చారు. మిథునం అనే కొత్త సినిమా వస్తుంది అన్నయ్య డైరెక్షన్లో. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆడియో విన్నాను, నిజంగా చెప్తున్నాను, నాకు వీణులకు విందనమాట. అది శ్రవణానందం కలిగింది. ఎంత హాయిగా ఉందంటే పాటలు వింటుంటే రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి ఆడియో. నేను ప్రామిస్ యూ, మీరు ఖచ్చితంగా కొని మరీ వింటారు ప్రతి ఒక్కరు కూడా. ఈ టోరీ లైవ్ షో వినేవాళ్ళు ప్రతి ఒక్కరు దయచేసి ఈ ఆడియో కొని వినండి. నిజంగా యూ విల్ ఎంజాయ్ లాట్. మీకు పైసా వసూలు. వండర్ఫుల్ గా ఉన్నాయండి పాటలు. థ్యాంక్ యూ. వర్జీనియా నుంచా? ఓకే, అవునండి, వాషింగ్టన్ డీసీ దగ్గర. నేను అక్కడికి వస్తున్నాను త్వరలో. ఫస్ట్ టైం అండి ఈ షో కాల్ చేయడం. అట్లాగా మీ గురించి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రంజిత్. మీ క్యారెక్టర్ మాత్రం సూపర్ అండి. ఎందులో? అతడు నిశ్శబ్దం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మగారా బుజ్జా. ఓకే సార్ రంజిత్ గారు, మీ వెనక పెద్ద క్యూ ఉంది సార్. విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ రంజిత్ గారు. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్ బాయ్. హలో, హాయ్ అండి. హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాజేష్ అండి. రాజేష్ గారు మాట్లాడండి, మన స్టూడియోలో తనకెళ్ళి భరణి. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం అండి భరణి గారు, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఇంతకుముందు ప్రణీత గారు చెప్పారు నా పేరు. అవునవును చెప్పారు కదా. థ్యాంక్ యూ రాజేష్. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా నేను. అవునా, చెప్పండి. ఎక్కడ ఉండడం ఎక్కడ మీరు? న్యూ జెర్సీ అండి. న్యూ జెర్సీ. ఓకే, ఐఎమ్ కమింగ్ టు న్యూ జెర్సీ ఆన్ 7th అక్కడ ప్రోగ్రామ్. మీరు ఎప్పుడు వచ్చినా నేను చూస్తానండి మిమ్మల్ని, కానీ మాట్లాడడానికే కుదరదు, ఎందుకంటే దగ్గరికి కూడా రానివ్వరు కదా. ఎందుకు రానివ్వ? రాజేష్ గారు, నేను రాజేష్ అండి, టోరీ అని చెప్పండి. టోరీ అని చెప్తే భరణి గారికి అర్థమవుతుంది, కానీ అక్కడ ముందుండే వాళ్ళకి అర్థం కాదు కదండి. ఏం పర్లేదు, అందుకే కనీసం ఫోన్ లో మాట్లాడదామని ఫోన్ చేశా. ఓకే, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. అడగండి. ఆవిడ కూడా ఉందండి లైన్ లో. అమ్మా నమస్తే. నమస్తే, చెప్పండి అమ్మా. నా పేరు వల్లి అండి. అమ్మా చెప్పండి. సన్మానం అది చూసానండి, మీరు నిజంగా గ్రేట్ అండి. ముందు తల్లిని గౌరవించారు చూడండి, అది నాకు చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అది చాలా బాగా అనిపించింది. అందులో మీరు ఆ శివుడి మీద ఒక స్తోత్రం అని చెప్పారు, అది అయితే ఇంకా చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇది మీ పిల్లలు కూడా చూపించండి, తల్లిని ఎలా గౌరవించాలి అనేది ఒక సెలబ్రిటీ ద్వారా. తప్పకుండా అండి, నేను ఇక్కడేదో చెప్తాను, మొదటి గురువు తల్లినే అని చెప్తాను. ఈవెన్ టోరీలో కూడా చెప్పాను చాలా సార్లు నేను. తల్లి నేర్పించారు, ఇంకెవరు నేర్పించరు అని. ఓకే 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 వల్లి గారు, చాలా సంతోషం వల్లిజీ. ఓకే, మీరు అక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తామండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు అక్కడ కలుస్తారు కాబట్టి ఎలాగో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అండి, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, హాయ్ అండి. హలో హలో, డిఎంకే గారండి. అంబరీష్ గారు నమస్కారం. టోరీని మాట్లాడుతున్నాడు, ఆయన పేరు టోరీకి పెట్టారు. అంబరీష్ గారు అండి, సౌత్ కేరళ. అంబరీష్ గారు నమస్తే. నమస్కారం అండి. మీ షోలన్నీ చూస్తున్నాను, నాటకాలు అవి ఇవి చాలా బాగుంటాయండి. థ్యాంక్స్, థ్యాంక్ యూ. సినిమాలు చూడరా? అసలు ఇది కళా నిజం అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే. చెప్పండి అంబరీష్ గారు, చెప్పండి.
సార్ ఎట్లా మీరు ఫస్ట్ కి వస్తున్నారు కదా న్యూయార్క్ కి, నేను కలుస్తాను మిమ్మల్ని. సర్టన్లీ, ప్లీజ్ ప్లీజ్. మామూలు మనిషి కదా. థ్యాంక్ యూ సో మచ్ అంబరీష్. గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ టోరీ. నేను కూడా ఫ్లై వస్తున్నాను ఆ రోజు, మిమ్మల్ని కలుద్దామని. ప్లీజ్ ప్లీజ్, మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. సో ఒక 2 days ఉండి న్యూయార్క్ లో ఉంటారు, న్యూజెర్సీ లో ఉంటారండి మీరు? ఫస్ట్ నేను 31st న్యూయార్క్ అండి, తర్వాత డల్లాస్ పెడతాను. ఓకే, ఐ విల్ బి దేర్ న్యూయార్క్ లో కలుస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే నేను చాలా ఫ్యాన్ అండి మీకు. అసలు అయితే నేను మీ ప్రోగ్రామ్ చాలా చూసాను నేను. ఇంకోటి అంబరీష్ గారు, ఇప్పుడు యాక్చువల్గా న్యూయార్క్ లో ఒక నైట్ ఉండి మార్నింగ్ డల్లాస్ వెళ్ళిపోతాం. వేరే న్యూ జెర్సీలో చాలా కాలం ఉంటాను, 2-3 రోజులు ఉంటాను అక్కడ. 7వ తారీఖు న్యూ జెర్సీలో ఉంటారండి. నేను మళ్ళీ 2 days ఉంటాను, మళ్ళీ బ్యాక్ వచ్చి నేను యాక్చువల్లీ సౌత్ కేరళలో ఉంటానండి నేను. ఓకే 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 ఓకే, యువర్ కన్వీనియన్స్, ఆ టైంకి వస్తున్నాను నేను. ఎట్ యువర్ కన్వీనియన్స్, ఎస్ ప్లీజ్. ఓకే, 31st night కలుస్తాను నేను. ఓకే సార్ అంబరీష్ గారు. రైట్ అండి, ఏం కదా తర్వాత మిమ్మల్ని కలుస్తాను నేను. తప్పనిసరిగా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా ప్లీజ్. మరో కాలర్ ఉన్నారని, మీకు వర్షం వచ్చేది తాగి ఊపిరి కూడా పీల్చుకునేవారు. హలో, హాయ్ అండి. హలో, నమస్తే అండి, డిఎంకే గారు. నేను అర్చన అండి. అర్చన గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హ్యూస్టన్. తెలుసు, కానీ అన్నయ్య ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడండి, ఆయన కూడా తెలియాలి కదా. అర్చన గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. బాగున్నారండి? కులాసమ్మా, చెప్పండి. మీ పర్మిషన్ తోటి ఒక లైన్ ప్లీజ్ ప్లీజ్. నమస్తే తోటరాముడన్న. చెల్లి పెళ్లి డిసైడ్ చేసిన అన్నయ్య అలా డిసైడ్ చేస్తారండి మీకోసం. మిథునం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మిథునం యాక్చువల్గా లాస్ట్ వంగూరు చిట్టనరాజు గారు హ్యూస్టన్ రమ్మన్నారు నన్ను. నాకు అక్కడ సాహిత్య పరిషత్ ఏదో ఉంది అక్కడ కళ, బట్ సంహవ్ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. ఈసారి వస్తున్నాను, చూస్తాం మళ్ళీ. అంటే హ్యూస్టన్ రావట్లేదమ్మా, యుఎస్ వస్తున్నా. న్యూయార్క్, డల్లాస్, న్యూ జెర్సీ అండి. న్యూ జెర్సీలో 7th నుంచి ఉంటారు. 7th వరకు ఉంటారు. 7th వరకు ఉంటారు. యా డల్లాస్ అండి. 4 కాల్స్ ఉన్నాయి అర్చన గారు మీ వెనక. యా ఓకే అండి, థ్యాంక్స్ అండి, నమస్కారం అండి, మీతో మాట్లాడి చాలా బాగుంది. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు గీత అండి, ఫ్రమ్ కాలిఫోర్నియా. టోరీ వీరాభిమాని ఆవిడ. గీత గారు నమస్తే అమ్మా. నమస్తే అండి భరణి గారు, మీకోసమని అసలు షో స్టార్టింగ్ నుంచి వింటున్నాను. ఎలా ఉంది? ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ అన్నమాట మీ షో కోసం. అవునా, చెప్పండి అమ్మా. అసలు మీ సినిమాల కన్నా గానీ మీ గురించి బయట చెప్పుకోవడం విని నేను చాలా అభిమానం అయ్యాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అపర శివుడు అని చెప్తా ఉన్నారు మా డిఎంకే గారు. ఆయన అంటారులేండి, ఏమండి మనం అలా పోల్చుకోవడం ధర్మం కాదు. ఆ శివ అంటే శంకర కింకరి అంటారు అని చెప్పి చాలా. అదే మీరు పాడుతా తీయగల వచ్చారు కదా మీరు, చూసారమ్మా? పాడుతా తీయగా బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు కదా మీరు. అసలు అది చూస్తేనైతే నాకు అసలు ఎంత బాగా అనిపించిందో. మీ మాటలు, పాటల మధ్యలో మీ వ్యాఖ్యానం చాలా బాగున్నాయి అసలు. గీత గారు అమెరికా వస్తున్నారు అన్నయ్య, 6 కాల్స్ ఉన్నాయి వెనక. అక్కడి నుంచి మా శ్రీనివాస్ గారు గోల చేస్తున్నాడు, మోగ మనసులు. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ అండి గీత గారు, సారీ టు డిస్టర్బ్ యూ. హలో, హాయ్ అండి. హలో అండి, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? నా పేరు హారిక అండి, నేను టెక్సస్ నుంచి మాట్లాడుతున్నాను, డాలస్. భరణి గారితో మాట్లాడు. హారిక గారు నమస్తే. అయ్యో నమస్తే సార్. నమస్తే గారు వద్దండి, నేను చిన్నదాన్ని. చెప్పమ్మా. నేను ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ అండ్ నేను మీకు బిగ్ ఫ్యాన్ అని చెప్పలేను. మోర్ దెన్ దట్, నాకు మీరంటే చాలా ఇష్టం. దే ఆర్ ద బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్స్ ఐ హావ్ నెవర్ బీన్ సీన్, యు నో. థాంక్యూ. మాటలు రావట్లేదు నాకు. హారిక గారు మీరు ఏసీ ఫ్యాన్ కూడా కాదు, ఇంకా పెద్దదండి, ఏసీ అనుకోండి. సెంట్రల్ ఏసీయా? ఓకే, మనకి యుఎస్ సెంట్రల్ ఏసీ కదండి, బాక్సెస్ కాదు కదా, అందుకు. ఓకేనండి అమ్మా హారిక, మేము వస్తున్నాం, డల్లాస్ వస్తున్నాగా. అదే విన్నాను సార్, అదే విని ఫోన్ చేశాను నేను. ఐఎమ్ దేర్ ఆన్ సే ఫస్ట్ April.
ఫస్ట్ ఓకే సార్. ఇక్కడ ఎక్కడ మేము కాంటాక్ట్ చేయాలి మరి మీకు? ఐ థింక్ ఇది తోటకూర ప్రసాద్ గారు అండి, తానా ప్రెసిడెంట్ తోటకూర ప్రసాద్ గారు. రైట్, ఆయన పిక్ తినేయండి, భరణి గారిని కల్పించడానికి పిక్ తినేయండి, సమస్య లేదు. వినండి సార్, అలాంటిది మీరు మన పాడతా తీగలో శంకర సభాష్ శంకర అన్నారు. ఓ మై గాడ్, అప్పటి నుంచి మా మమ్మీకి కూడా ఇండియా ఫోన్ చేసి, మమ్మీ నాకు అవన్నీ నచ్చాయి బాగా, విన్నావా నువ్వు అని. అసలు నాకు చాలా నచ్చింది అసలు మీరు రాయడం. మొన్న ఆనంద లహరిలో కూడా చూసాను, మీరు చెప్పారు, చాలా బాగా చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి హరి గారు, నైస్ టాకింగ్ టు యు, హ్యావ్ ఎ నైస్ డే అండి. నమస్తే అండి. దేర్ ఇస్ ఎ బిగ్ క్యూ బిహైండ్ యూ. హలో, హాయ్ అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు వెంకట్ అండి, నేను మిషన్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. వెంకట్ గారు నమస్కారం. నమస్కారం వెంకటవర్ణ గారు. అయ్యా చెప్పండి సార్. మీకు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ, చెప్పండి. మిమ్మల్ని చూడంగా నాకు మీరు వెండి పండుగ ఒకటి చేశారు కదా, మా మిత్రులందరూ కలిసి చేశారండి. అసలు అది చూసినప్పుడల్లా నాకు గుండె పట్టేస్తుందండి. మీరు ఇచ్చే ఆ స్పీచ్, మీకోసం తల్లి వచ్చిన అభిమానులు, మీ ఫ్రెండ్స్ అయితే, మీ ప్రకాష్ రాజ్ గారు అయితే, అంతా వాళ్ళందరూ అంటే యూజువల్ గా అండి జనాలకి ప్రకాష్ రాజ్ గారు ఒక ఆరగెంట్ పర్సన్, ఒక మంచి హెడ్ వెయిట్ ఉన్న పర్సన్ అనిపిస్తారు. ఆ రోజు మీ ఫంక్షన్ లో చూసినప్పుడు ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తారో ఆ రోజు అయిపోయింది. అతను షూటింగ్ ఎగ్గొట్టి మరీ వచ్చాడు సార్. ఆ రోజు ఒక మాట అన్నారు సార్, అది భలే, అంటే అక్కడ హార్ట్ లో గుర్తుకుపోయింది. సారీ, నేను ట్రైన్ లో ఉన్నాను, కొంచెం డిస్టర్బెన్స్. ఏం పర్లేదు, చెప్పండి. ఆ రోజు మీరు మీ పుట్టినరోజు రోజు ఒక కవికి సన్మానం చేస్తారు అన్నారు. మీరు ఆ మాట మీద స్టిక్ అయ్యి చేస్తున్నారా సార్? చేస్తున్నాం కదా. లాస్ట్ టైం ఏమో మో గారికి ఇచ్చేసాము కనకాభిషేకం, వేగుంట మోహన్ ప్రసాద్ అనే కవి గారికి చేశాము. ఆయన చాలా అదృష్టం ఏంటంటే కేవలం ఆ సన్మానం కోసం ఆయన ఉన్నట్టు ఆఫ్టర్ 2 months he was no more, passed away. వాళ్ళ అమ్మాయి అన్నమాట. అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఎండ్ వరకు he was literally అంత ఎంజాయ్ చేశాడు జీవితం లాక. అది మీరు గూస్ బంప్స్ అంటారు చూసారా, మీరు చెప్పిన ఆ స్టేట్మెంట్ ఆ రోజు గూస్ బంప్స్ అంటారా? అదే థ్యాంక్స్. మీరు ఒక సైట్ క్రియేట్ చేసి దానికి ఏమన్నా ప్రజల నుంచి ఏమైనా డొనేషన్స్ కానీ అప్పుడు చేయడానికి ఏమైనా చేస్తారండి. మీ వెనక పెద్ద క్యూ ఉంది. వెంకట్ గారు అమెరికా వస్తున్నారు అన్నయ్య, అక్కడ మీరు ప్రశాంతంగా తీరిగా మాట్లాడదు కానీ కొంతమందికి మరికొంతమందికి మాట్లాడే అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్ వెంకట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే సార్. హలో, హాయ్ అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, ఎక్కడి నుంచి అమ్మా? సార్ దిస్ ఇస్ లక్ష్మి సార్. లక్ష్మి ఫ్రమ్ విజయవాడ అండి. లక్ష్మి సుంకర, నాగ సుంకర. అమ్మా చెప్పండి అమ్మా. డిఎంకే సార్ బాగున్నారా? బాగున్నానమ్మా. మీరు అన్నయ్య వచ్చారు, ఆయనతో మాట్లాడండి. డిఎంకే ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా లక్ష్మి నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ మిథునం పిక్చర్ కి స్పెసిఫిక్ గా నేమ్ పెట్టడానికి కాజ్ ఏమైనా ఉందా సార్? మిథునం అంటే జంట అమ్మా, అదొక మిథునం అంటే జంట. మనకి రాసుల్లో కూడా మన మిథున రాశి ఉంటుంది కదమ్మా, జంట. ఇట్స్ కపుల్, ఇట్స్ లవ్లీ కపుల్. దట్స్ వాట్. దేర్ ఆర్ ఓన్లీ 2 characters ఇన్ ద ఫిల్మ్ అండి. ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు, అంతే. Only 2 characters. Only 2. Yes. There is no other character in the film. And for 2 hours, I would like to entertain you people. And one more thing, Lakshmi, I promise you, I swear it. Wonderful audio. You can listen to this. This cinema audio is one of the best audios I ever heard. Sir, కూడా యాక్ట్ చేస్తున్నారా? లేదు, I only directed the movie. ఏం సార్ స్క్రీన్ మీద మాకు కనిపించదలుచుకోలేదా? అంటే ఆయన డైరెక్షన్ లో ఆయన చేయదలుచుకోలేదు ఈ సినిమా వరకు. అంటే ఇట్ ఈస్ టూ హెవీ ఫర్ మీ. నేనే యాక్ట్ చేసి నేనే, అందుకని ఈసారి నేను పక్కకి తప్పుకున్నానమ్మా. ఓకే అమ్మా. సార్ ఫారెన్ మీరు ఎలా వెళ్తున్నారు? అందరితో కలిసి ఎలాగా అక్కడ కలుస్తారు? ఇండియాస్ కి కాల్ కొంచెం కనెక్ట్ చేయండి సార్. స్కైప్ లో చేస్తుంటే కనెక్ట్ అవ్వచ్చు. మాట్లాడుతున్నారమ్మా అక్కడ హైదరాబాద్ వాళ్ళు కూడా మాట్లాడుకుంది. ఇందాక నీలిమ సేన్ అని హైదరాబాద్ అమ్మాయి మాట్లాడింది, ఇప్పుడు మీరు మాట్లాడారు. చేయడానికి మన చేతిలో ఏముండదు, అది కనెక్ట్ అవ్వాలి. లేదు అక్కడ కనెక్షన్ ఇవ్వాలి కదా సార్. ఓకే లక్ష్మి, ఎనర్జీస్ ఓకే.
లక్ష్మి జస్ట్ హోల్డ్ ఆన్. నా ఎనర్జీ లెవెల్స్ ఓకేనా? ఆర్ యూ హ్యాపీ నౌ? క్లాస్ బీకేసింది ఆవిడ. ఓకే అమ్మా, నైస్ డే, హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే అమ్మయ్య, కొంచెం మంచినీళ్ళు తాగే టైం ఇచ్చారు. అసలు ఊపి రావట్లేదు, వచ్చేస్తున్నారు సునామీలాగా. మీరంటే ఉన్న అభిమానం నేను అంటాం కాదు కానీ పావుగంట నోట మాట్లేదు కదా. వచ్చేసారు అక్కడ. హలో, హాయ్ అండి. హలో హలో హలో, వెల్కమ్ టు. అవునండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? హలో డిఎంకే గారు, నేను జ్యోతి ఫ్రమ్ మిజోరీ. యా, జ్యోతి గారు మన స్టూడియోలో తనిఖీలపల్లి అన్నయ్య ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో సార్. అమ్మా జ్యోతి గారు నమస్తే. మీరంటే అసలు మాటలలో చెప్పలేనంత అభిమానం, చాలా చాలా ఇష్టం మీ క్యారెక్టర్స్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాలోనూ శివుడు కలడు ఆ వీడియో చూసాను, చాలా 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 బాగుంది సార్. అమ్మా చెప్పండి. అది చూసారు అసలు ఒకసారి మీతో మాట్లాడడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మిథునం కోసం ఎదురు చూస్తున్నాము. డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్ అమ్మా. ఐ థింక్ ఐ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే నేను అద్భుతమైన సినిమా తీశానని చెప్పను కానీ మంచి సినిమా మాత్రం తీశాను. ఖచ్చితంగా ఆడియో వండర్ఫుల్ గా ఉంది జ్యోతి గారు. వింటాం సార్. ఇప్పుడు you fell in love with the audio. You fell in love with the audio if you hear it. మీరు వింటే మాత్రం you love it like anything. అంత అద్భుతంగా ఉంది. నాకు పిచ్చెక్కిపోయింది ఆ పాటలు వింటే. అంత ఆనందించాను నేను. చాలా చాలా మనసుకు ఆహ్లాదం అనిపించింది. ఆడియో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ సౌండ్స్ వెరీ డిఫరెంట్. వీణాపాణి గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. దాంట్లో 50% అన్నయ్య గారిది ఉంది, భరణి గారి టేస్ట్ ఉంది దర్శకుడిగా. అండ్ మీరు చాలా అదృష్టవంతులు సార్, ఇంత అభిమానం అసలు ఒక మనిషికి దొరకడం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అన్నిటికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ జ్యోతి గారు. బై బై అండి. హ్యావ్ నైస్ డే మేడం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ నైస్ డే. హలో, హాయ్ అండి. హలో నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు భాష అండి, హాషిం భాష అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను దోహా ఖత్తర్ అండి. దోహా ఖత్తర్. భాష చెప్పమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? మీరు ఫోన్లో లైన్లో వెళ్తారని కలకోవడం అనుకోలేదు కల్లో కూడా. థ్యాంక్ యూ భాష, థ్యాంక్ యూ సో మచ్. చెప్పమ్మా. ఏం లేదు సార్, సరదాగా ఖతార్. ఇప్పుడు మేము వస్తున్నది ఖతార్ ఎయిర్లైన్స్. నేను దోహాలో దిగుతాను. దోహాలో దిగుతారు సార్? అవును, అంటే అది ఏదో అర్ధరాత్రి దిగుతాం అట్లా పెడతాం, బట్ దోహాలో దిగుతున్నా ఇక్కడ నుంచి. ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గర సార్ నేను. అవునా? అది పని చేస్తాను. అన్నీ ఏ ఫ్లైట్ లో బయలుదేరి చెప్తాను. ఆ ఫ్లైట్ ఎన్నింటికి వస్తే అక్కడ చూసుకోండి దోహాలో. అయ్య బాబాయ్, రాత్రి అక్కడ కాపలాగా చెప్తానండి. అయ్య బాబాయ్, అలా కాపలాగా కానీ బాబు మళ్ళీ మేము వెళ్ళాలి. మంచిది భాష, చాలా సంతోషం భాష. సార్ మీది మిథునం పిక్చర్ రిలీజ్ అవుతుందా సార్? అవునమ్మా, ఈ రిలీజ్ కాదు, ఇప్పుడే ఆడియో రిలీజ్ అవుతుంది అమెరికాలో. మేబీ మేలో రిలీజ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఏమి మాకు తెలుగు గురించి ఏం తెలియట్లేదు సార్. ఎప్పుడైనా వింటే ఈ రేడియో వినడమే సార్. తప్పకుండా నేను ఎందుకంటే బహుశా దోహాలో కూడా అన్ని చోట్ల రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం భాష. థ్యాంక్ యూ భాష. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ నైస్ డే భాష. ఆ రోజు దోహాలో పట్టుకోండి అన్నయ్య గారిని. ఓకే సార్, ఎయిర్పోర్ట్లో పట్టుకోండి. బాయ్, థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే. మరో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. ఓకే సార్. ఓకే బాయ్ అండి. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నర్సారెడ్డి. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ విస్కాన్సిన్. నర్సారెడ్డి గారు, తనకెళ్ళి భరణి అన్నయ్య ఉన్నారు, వారితో మాట్లాడండి. నర్సారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం తనికెళ్ళ భరణి గారు. సార్ చెప్పండి. ఎలా ఉన్నారండి? క్షేమం. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. It's an honor to speak with you today. Oh, sir, it's a wonderful experience. చెప్పండి. మీ సినిమాలన్నీ చాలా బాగుంటాయండి.
థ్యాంక్ యూ. కొత్త సినిమా మిథునం అని వస్తుంది, అది ఖచ్చితంగా మీరు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారండి. అద్భుతమైన సినిమా, 2 క్యారెక్టర్లతోటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు ఇద్దరు యాక్ట్ చేశారు, అనే డైరెక్ట్ చేశారు దాన్ని. కథ బాగా ఫేమస్ అండి. అది ఆల్రెడీ ఆడియో విన్నాను నేను, నాకు అదృష్టవశాత్తు అందరికంటే ముందు వినే భాగ్యం కలిగింది. చాలా అద్భుతమైన ఆడియో అండి, రియల్లీ వండర్ఫుల్ 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 ఆడియో. ఎంతదిగా డిఎంకే చెప్పాడంటే జస్ట్ ఇమాజిన్, ఎంత బాగుంటే డిఎంకే ఎంతదిగా చెప్తాడో ఒకసారి ఆలోచించండి. షూర్ అండి, తప్పకుండా వింటాం. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్, బై బై అండి, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారు. యా ప్లీజ్. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి, తనకల్పల్ గారితో మాట్లాడదాం కాల్ చేసి. అమ్మా నమస్కారం అమ్మా, పేరమ్మా? నా పేరు శ్రీదేవి అండి. ఎక్కడి నుంచి అమ్మా? నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడ అమెరికాలో? ఎక్కడ? ఇదే నేను ఫస్ట్ టైం కాల్ చేయడం. అమెరికాలో ఎక్కడి నుంచి అండి శ్రీదేవి గారు? నేను టాంపా నుంచి అండి. చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి అమ్మా. అది మీకు డైలాగ్ ఒకసారి మీ డైలాగ్ ఒకసారి చెప్దాము అని చేశాను. బుజ్జి మగాడ్రా బుజ్జా బుజ్జాడు మగాడ్రా బుజ్జా అంటారు. వెదో లాజికల్ వాడకు మన్మధుడిలో, వెదో లాజికల్ వాడకు, మగాళ్ళు ఎందుకురా చీరల కొట్లు అమ్ముతారు అని చెప్తారు కదా. బాగుందా, నచ్చిందా నీకు? చాలా ఇష్టం అండి. మా పాప కూడా అదే సినిమా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. సముద్రం చూసారా మీరు? బుజ్జి అని చెప్తూ ఉంటుంది. కాదండి, సముద్రం సినిమా చూసారా? ఏదండి? సముద్రం సినిమా కోరమైనంత మై కట్టుకొని చూడండి, దాంట్లో కూడా వండర్ఫుల్ క్యారెక్టర్. లేడీస్ టైలర్ కానీ, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ కానీ, ఒకటేంటండి శివ కానీ, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ సీతతో అదంత ఈజీ కాదు. అది నేను రాసిన స్క్రిప్ట్ అమ్మా. ఆ స్క్రిప్ట్ ఆయనే రాశారు. అవును. ఓకే శ్రీదేవి గారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నమస్తే అండి, హ్యావ్ ఎ నైస్ డే, బై బై అండి, టేక్ కేర్. హలో హాయ్ అండి. హలో హలో. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అందరూ వింటున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా. 12 లక్షల మంది. హలో హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? సుధా అండి, సుధా గారి పార్టీ డయాలసిస్ సెంటర్ నుంచి. మాట్లాడచ్చండి? మాట్లాడదాం, చెప్పమ్మా. మాట్లాడుతున్నాను. మీరంటే చాలా అభిమానం అండి నాకు. మీ ఇంటర్వ్యూస్, మీ నాటకాలు, సినిమాలు చాలా 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 ఇష్టం అండి. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. మేము వస్తున్నాగా, మీ ఊరు వస్తున్నాగా? డల్లాస్ వస్తున్నా. ఎవరిని నేను వచ్చేస్తామండి. చాలా సంతోషం అమ్మా. రైట్. చాలా సంతోషం అండి సుధ గారు. నైస్ టాకింగ్ టు యు. హావ్ ఎ నైస్ డే మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో హాయ్ అండి. హలో తనికెళ్ళ భరణి గారి ప్రోగ్రామ్ నుంచి మేము అమెరికా నుంచి మాట్లాడుతున్నాం, టాంపా నుంచి. మీ పేరండి? నా పేరు సుధాకర్, టాంపా నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి సుధాకర్ గారు. నమస్కారం. నమస్కారం అండి. అయ్యా చెప్పండి సుధాకర్. నేను మీకున్న కవిత్వానికి నేను చేసేది ఒక హనుమంతుడి ముందు కుప్పిడేతులు వేసినట్టే. మీ తనికెళ్ళ భరణి పేరు మీద నేను చిన్న నాకు వచ్చినది చెబుతాను. చెప్పండి. ఎల్లలేని ఓడి తనికెళ్ళ శివుని ప్రేరేపణ వల్ల నువ్వు ధరించావు ఆభరణాన్ని, అందుకే అయ్యావు నువ్వు తనికెళ్ళ భరణి. గుడ్. నేను హైదరాబాద్ బిహెచ్ఎల్ నుంచి ఇక్కడికి వచ్చానండి. మా పిల్లలు ఇక్కడ ఉంటారు టాంపాలో. వెరీ గుడ్. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మీ ప్రోగ్రామ్ విని ఎందుకో మీకు ఈ విధంగా ఆసుకవిత్వం లాగా వచ్చింది మీకు చెప్పాలని నా మనసులోనే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఏం లేదండి, అభిమానంతో ఏం చెప్పినా తప్పులేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీ వెనక చాలా పెద్ద క్యూ ఉంది. థ్యాంక్ యూ. యా, హ్యావ్ ఎ నైస్ డే అండి, బై బై అండి, టేక్ కేర్. యా ప్లీజ్. హలో హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు, దిస్ ఇస్ జనార్దన్ ఫ్రమ్ సింగపూర్. యా జనార్దన్ గారు, ఎలా ఉన్నారు? మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీ గర్ల్ ఫ్రెండ్స్ అంతా క్షేమంగా ఉన్నారా? క్షేమమే అండి. మిమ్మల్ని అడుగుతున్నారు. ఓహో వద్దు, నన్ను వద్దండి, మా ఆవిడ ఊరుకోదు. అట్ల గారితో వాద పెడుతుంది. తనికెళ్ళ భరణి అన్నయ్య అన్నారు, వారితో మాట్లాడండి. తనికెళ్ళ భరణి గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారండి? సార్ చెప్పండి. యాక్చువల్గా మీది ఒక మొన్న ఫంక్షన్, అదేమది శ్రీరామరాజ్యం ఫంక్షన్ అప్పుడు ఒక పద్యం పాడారు కదండి.
అవునా? శంకర్ శివుడు. శభాష్ శంకరనా? నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిజంగా ఆ పాట విన్నప్పుడు చాలా హార్ట్ టచింగ్. మీలో ఉన్న టాలెంట్ చూసి మాకు అసలు మీరు గొప్ప వాళ్ళతో మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ సినిమాలు చిత్రం నుంచి చాలా నుంచి చూస్తున్నాం అనమాట. ఆ చిత్రంలో గొడవలు, తర్వాత ఇంకా మన్మధుడు, అతడు సైలెంట్ గా మాట్లాడడం, శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసేవాళ్ళు. పులిని వేటేటప్పుడు జింకని వేటాడే పులి ఎంత నిశ్శబ్దంగా వస్తుందో అలాంటి పులినే వేటాడాలంటే మనం ఇంకెంత ఎంత సైలెంట్ గా ఉంటే మటన్ అంత వైలెంట్ గా ఉంటుంది. బుజ్జా. సో మీ డైలాగ్ డెలివరీ కానీ మీ కామెడీ సెన్స్ కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. చాలా సినిమా చూసామండి, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ జనార్దన్ గారు. మీ వెనక పెద్ద క్యూ ఉంది. విత్ యువర్ పర్మిషన్. ఓకే సార్. హలో, హాయ్ అండి. హలో అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మోహన్, హ్యూస్టన్ నుంచి అండి. హ్యూస్టన్. మోహన్ గారు మాట్లాడండి. తనకెళ్ళి భరణి అన్నయ్య ఉన్నారు స్టూడియోలో, వారితో మాట్లాడండి. మోహన్ గారు నమస్కారం. నమస్కారం, బాగున్నారా? కులాసా, చెప్పండి సార్. మీలాంటి వారికి నేను పిచ్చపాటికి 4 లైన్లు రాస్తూ ఉంటాను. వినిపించండి. చలనచిత్రం అనే అశ్వమేధానికి తన నటన రచన చాతుర్యంతో పల్లం వేసి తన జీవితం అనే భరణిలో భద్రంగా దాచుకున్న తనికెళ్ళ భరణి, నీకివే నా హృదయపూర్వక శుభాభివందనాలు. చలనచిత్ర పరిశ్రమలో మీరు ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారు. I mean, always you're my best actor and writer also. Thank you, sir. Thank you so much. Favorite for your. Thank you, sir. Thank you, sir. Thanks, sir. Thanks so much. Thank you very much అండి. చెప్పండి. ఓకే అండి. అలాగే స్టోరీకి కూడా 4 లైన్ రాశాను. వినిపించండి. I don't know whether I have a time or not. చెప్పండి వినిపించండి. ఇంత కష్టపడి మీరు కవిత రాస్తే వినకపోవడం దుర్మార్గం. టోరీ ప్రవాసాంధ్రుల పాటి చెకోరి ఉదయ భానుడు తన కిరణాలతో మనసులో ఉషస్సును నింపుతున్నట్టు పరభాషతో తుప్పుపట్టిన ప్రవాసాంధ్రుల కర్ణభేరులను పరిశుద్ధం చేస్తూ కళామ తల్లి ముద్దుబిడ్డల గాన గంధర్వుల గాత్రంతో పరిశుద్ధం చేస్తూ అదృశ్య హస్తంతో చిరకాల మిత్రుల అనుసంధానం చేస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్లు దినదినాభివృద్ధి చెందుతున్న టోరీ, ఇవే నా యొక్క శుభాకాంక్షలు. నా మీద కన్నా టోరీ మీద బాగా రాశారు మీరు. We are following the Tory for a long time. My wife is a very addicted to the Tory. Thank you, sir. Thank you very much, Andy. And nice talking to you, sir. And have a nice day, Andy. There are so many callers are waiting to talk to Annaya. Thank you. Okay, sir. Bye bye, Andy. Nice poet అండి, అది పోయిట్ బాగా రాశారు, చాలా అద్భుతంగా ఉంది. హలో, హాయ్ అండి. హాయ్ టీఎంకే గారు, దిస్ ఇస్ అను ఫ్రమ్ ఆస్ట్రేలియా. అనురాధ గారు బాగున్నారా? చెప్పండి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. అన్నయ్య ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం భరణి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పమ్మా. మీరు చెప్పాలండి, ఎలా ఉన్నారు? అసలు తెలుగు అసలు మాటలు రావు, అంత అదృష్టం అసలు మాకు. ఇదివరకు ఏదో మహాకవులు ఉండేవాళ్ళు అని మా తాతలు అమ్మమ్మలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మేము మీ పేరు చెప్పుకోవాలి. సో కైండ్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ. నేను ఆస్ట్రేలియా వచ్చానమ్మా దాదాపు ఒక ఉగాదికి, ఒక 5-6 years బ్యాక్. అవునా? ఎక్కడండి ఆస్ట్రేలియా? నాకు తెలిసి మెల్బర్న్ కాదు, సిడ్నీ వచ్చా. ఎస్. ఓకే ఓకే, అక్కడ ఎక్కువ తెలుగు ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మన బ్రిస్బేన్, నేను మాట్లాడుతుంది బ్రిస్బేన్ నుంచి. బ్రిస్బేన్ లో ఇప్పుడిప్పుడే కొంచెం తెలుగు వాళ్ళ కమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. అది చాలా సంతోషం అమ్మా. మేము సంతోషంగా ఉండాలండి. అసలు ఎక్కడ భరణి గారు, మేము ఎప్పుడు మాట్లాడగలుగుతాం టోరీ, నిజంగా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏమన్నా ఉన్నాయండి ఫ్యూచర్ ప్రాజెక్ట్? నేను కేమ్ విత్ ప్రాజెక్ట్ అమ్మా. నేను మిథునం అనే ఒక సినిమా డైరెక్ట్ చేశాను. There are only two main characters. There are only 2 characters in the film. That is Balasubramaniam and Lakshmi.
ఇట్ ఈస్ ఏ 2 hours ఎంటర్టైనర్ అండి. అండ్ బను గారు, వండర్ఫుల్ ఆడియో, యూ షుడ్ లిసన్ టు ఇట్. బెటర్ బై వెన్ ఎవర్ యూ ఫీల్, అంటే మీకు ఎప్పుడు అది దొరికే అవకాశం ఉంటే అది ఇమీడియట్గా కొనుక్కోండి. నేను నెక్స్ట్ మంత్ ఇండియా వస్తున్నానండి, సో కొనేసుకుంటాను. లేదంటే మీకు గిఫ్ట్గా ఇండియా వస్తున్నాను కాబట్టి టోరీ తరఫున గిఫ్ట్గా ఇస్తాను, మీరు కొనకండి. ఇది చాలా అదృష్టంగా భావిస్తాను. ఓకేనండి, మీరు మా లిజనర్ అండి, రాయల్ టోరీ లిజనర్ అండి మీరు. థ్యాంక్ యూ అనురాధ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. బై అండి, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? ఏమండి? వర్జీనియా నుంచి మాలతి గారు మాట్లాడండి. అన్నయ్య ఉన్నారు, తనకల్ పన్నయ్య అన్నయ్య ఉన్నారు, వారితో మాట్లాడండి. అమ్మ మాలతి గారు నమస్కారం. బాగున్నారా అండి? బాగున్నామ్మా, చెప్పండి అమ్మా. అమ్మా, ఇది కలనా నిజం? ఇది నిజమే, కళ కాదు. కాదు సుమా, కళ కాదు సుమా. చెప్పండి అమ్మా. ఇది ఏమిటంటే మీ వాయిస్ ఎందుకు బ్రేక్ అవుతుందమ్మా. అవునా? సరే, సిగ్నల్ సరిగ్గా లేదు. అదే సిగ్నల్ సరిగ్గా లేదు. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండి మాలతి గారు. బాయ్ అండి, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో. ఓకే, మరో కాల్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో, నమస్కారం డిఎస్కే గారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాంత్ అండి సార్, న్యూ జెర్సీ. శ్రీకాంత్ గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు నమస్కారం. హలో, నమస్కారం బడి గారు. అండి చెప్పండి. సింప్లీ చాలా మంచి, ఏది ఏమిటండి, ఏ సినిమా చూసినా కూడా మీది సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ కమింగ్ టు న్యూ జెర్సీ సార్. న్యూ జెర్సీ అండి. మీరు ఎప్పుడు వస్తున్నారండి? 31st న్యూయార్క్, 7th న్యూ జెర్సీ. 7th న్యూ జెర్సీ. ఇంకేంటి, ఏం చేస్తుంటారు అక్కడ? మీది ఏనండి జస్ట్ ఏది మీ ఎమ్మెల్యేలో మీ సూపర్ బండి అసలు. డిసైడ్ చేసిన సవర్ణ ప్యాలెస్ డిసైడ్ చేసిన. ఓకే సార్, శ్రీకాంత్ గారు మీ వెనక పెద్ద క్యూ ఉందండి. ప్లీజ్, చాలా మంది మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు, అందరితో మాట్లాడదామని తపన. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీరు మ్యూట్లో పెడితే కొంచెం స్పీడ్గా మాట్లాడేవాళ్ళం మనం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో సార్. హలో, గంగాధర్ అండి, సాక్రమెంటో నుంచి. నమస్కారం మీ ఇద్దరికి. నమస్కారం సార్. భరణి అన్నయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. గంగాధర్ గారు నమస్తే. నమస్తే అండి. అయ్యో, మీరు కాలిఫోర్నియా రావట్లేదా అండి? కాలిఫోర్నియా ఈసారి రావట్లేదు, నెక్స్ట్ సినిమా రిలీజ్కి అక్కడికి వస్తున్నా. సరే, వచ్చినప్పుడు మరి ఇలానే అనౌన్స్ చేస్తే బాగుంటది. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడేమో ఆడియో రిలీజ్కి మాత్రమే వస్తున్నాను, 1 వీకే. ఆఫ్టర్ దట్ ఐఎమ్ కమింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్ సార్, మిథునం అక్కడ. అది చెప్పండి విశేషాలు. మిథునం మీ ఓన్ ఫిల్మ్ కదండి? అవును, నేను డైరెక్ట్ చేశాను. కథ శ్రీరమణ గారిది. ఎప్పుడు రిలీజ్ అవుతుందండి అది బహుశా మేలో వస్తుందండి మీ ముందుకి. మంచిదండి, థ్యాంక్స్ అండి. చాలా మంది లైన్ లో ఉంటారు. థ్యాంక్ యూ గంగాధర్ గారు. నైస్ టు టాకింగ్ అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్ అండ్ టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? మృదుల గారు మాట్లాడండి అన్నయ్య తోటి. నమస్తే సార్. అమ్మా నమస్తే, చెప్పండి అమ్మా. 1983 నుంచి నుంచి ప్రతి మూవీ చూస్తానే ఉన్నామండి. థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగా. కానీ మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటండి ఇన్ని మూవీస్ లో? నేను మాతృదేవోభవలో దుర్మార్గుడి పాత్ర నాకు చాలా ఇష్టం. అది మేము చూస్తున్నామండి. మాతృదేవోభవ చూసారమ్మా? చూసానండి. అందులో ఆ వేషం నాకు ఇష్టమైన మూవీ. మేము ఫస్ట్ ఇంటర్వ్యూస్ చదివినప్పుడు, ఏమంటారు స్టోరీస్ చదివినప్పుడు చాలా
చాలా టాలెంట్ ఉందని మాకు తెలుస్తుంది. మూవీస్ లో ఎందుకు మీకు అట్లాంటి క్యారెక్టర్స్ ఇవ్వరండి? అది ఇంకా అది డైరెక్టర్స్ ఇష్టం అమ్మా. అది చాయిస్ ఈస్ డైరెక్టర్స్. ఓకే అండి మృదుల గారు, మీ వెనుక పెద్ద క్యూ ఉంది మేడం. అందుకనే మీరు డైరెక్టర్ గా ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలని మాకు. థ్యాంక్ యూ. అదే మే కల్లా వచ్చేస్తాను కొత్త సినిమాతోటి. సినిమాతో వస్తున్నాను. మేము అదే ఇందాక ఎవరో కాలర్ చెప్పినట్టు కవులు అని చెప్పుకోవాలంటే ఏదో చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మీలాంటి గొప్ప జ్ఞానుల్ని మా సమకాలికలుగా మేము చెప్పుకుంటున్నాం. పిల్లకాయల కోసం మూవీస్ అన్నా మేము చూపించాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వెనక పెద్ద క్యూ ఉంది మీ వెనక మృదుల గారు. విత్ యువర్ పర్మిషన్ ఐమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ కాల్ అండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్. యా హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? హాయ్, నేను దిస్ ఇస్ నళిని గారు. నగర్. యా, మాట్లాడండి తనికెళ్ళి భరణి గారితో. ఎక్కడి నుంచి? హలో, ఎస్ఆర్ నగర్. హాయ్ అండి. హాయ్ నళిని గారు, చెప్పండి అమ్మా. ఏం చేస్తుందండి? మీతో మాట్లాడుతున్నాం. నిజంగానే షాక్ అండి, అసలు నమ్మలేకపోతున్నాను ఇది. అవునమ్మా, నిజంగా. చెప్పండి అమ్మా. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అసలు మాటలే రావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతుంటే. చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా బిగ్ ఫ్యాన్ అండి, మా మమ్మీ కానీ మా డాడీ అందరూ. అవునా? ఎంటైర్ ఫ్యామిలీ బాగా చూస్తాం మీ మూవీ. ఫ్యామిలీ ప్యాకేజ్. ఇప్పుడు రన్నింగ్ ఏ మూవీలో వస్తున్నారండి? మిథునం అని ఒక సినిమా డైరెక్ట్ చేశారండి అన్నయ్య. ఆ సినిమాని ఆడియో రిలీజ్ కోసం అమెరికా వస్తున్నారు. మిథునం అని. అతడిలో కానీ చాలా బాగుంటుందండి మీ యాక్టింగ్. ఓకేనండి, నైస్ టాకింగ్ టు నళిని గారు. మీ వెనక పెద్ద క్యూ ఉంది. విత్ యువర్ పర్మిషన్ మరి వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నేను సౌమ్యానండి, అయోవా నుంచి. ఓ సౌమ్య గారు, అయ్యో వా, మాట్లాడండి. సౌమ్య గారు నమస్కారం. నమస్కారం అండి, పాదాభి వందనం అండి భరణి గారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని భరణి గారు అన్నారంటే నాకు నోరు రావట్లేదండి, సార్ అంటాను. ఇంకేదన్నా పెద్ద వర్డ్ ఒకటి చెప్పండి, అట్లా పిలవాలి నన్ను మిమ్మల్ని. మీరు ఎలా పిలిచినా, ఎందుకంటే అభిమానులకి అన్ని రిజర్వేషన్స్ ఏమి ఉండవమ్మా. అట్లా కాదండి, అంటే మిమ్మల్ని మామూలుగా పిలవలేకపోతున్నాను నేను. అంత మామూలుగా పిలవాలని అనిపించట్లేదు అనమాట. మీరు ఒక దేవుళ్ళలాగా కనిపిస్తున్నారు. అంత మాట అనకండి, నేను చాలా రేణువుని అంతే. శంకర కింకరీతి అంటారు. చాలా మేము ఏదో అదృష్టం చేసుకున్నామండి ఈ రోజు మీతో మాట్లాడడానికి. స్టోరీలు చాలా చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అండ్ మీరు పర్మిషన్ ఇస్తే మేడం, మీ వెనక పెద్ద క్యూ ఉంది మేడం. ఇంతేనా? అయ్యో మేడం, ఎందుకంటే ఎక్కువ మంది మీరు వస్తున్నారు, ఆయన అమెరికా వస్తున్నారు. 30 సెకండ్లు కూడా ఇవ్వలేదు నాకు టైం. అమెరికా వస్తున్నారండి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? మేము అయోవాలో ఉంటాం, చికాగో పక్కన. చికాగో పక్కనమ్మా. అక్కడేమో చికాగో పడి ఇక్కడికి వచ్చి అయ్యో అంటారా? చాలా సంతోషం. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. అప్పట్లో ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత సత్యనారాయణ గారు చేశారు అట్లాంటి క్యారెక్టర్స్. అంత ఆప్యాయంగా ఒక ఫాదర్ క్యారెక్టర్ గాని, ఒక బాబాయి, ఒక మామయ్య, అంత ఆప్యాయంగా ఎస్వి రంగారావు గారు ఆ ఆప్యాయం చూపించారు. సత్యనారాయణ గారు నెక్స్ట్ మీరే సార్ అట్లా చూపించింది. మూవీలో నాకు మీ క్యారెక్టర్ ఎంత ఇష్టం అంటే అంత ఆప్యాయంగా, ఇట్లాంటి ఒక బాబాయ్ ఉంటే బాగుండే. మన ఇంట్లో మనిషి అట్లా ఎంతో ఇష్టంగా, చాలా బాగుంది సార్ ఆ క్యారెక్టర్. అట్లాంటి క్యారెక్టర్స్ మీరు ఇంకా చేయాలని నా కోరిక. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారండి. మీరు పర్మిషన్ ఇస్తే బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ప్లీజ్. సార్ ఒకసారి నా జన్మ ధన్యం అయిపోతుంది. ఒకసారి కాదు, సౌమ్య 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 తనికెళ్ళ భరణి గారు నన్ను సౌమ్య తనికెళ్ళ భరణి గారు నన్ను పిలిచారని చెప్పుకోవచ్చు నా జన్మంతా. ఎందుకు ఈ వీడియో వస్తుంది కదా, యూట్యూబ్ లో పెడతారు, మీరు యూ కెన్ మేక్ ఫెస్టివల్, పెద్ద పండగ చేసుకోవచ్చు. మంచి సౌమ్య. ఓకేనండి సౌమ్య గారు, నైస్ టాకింగ్ టు యు, హావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బై బై, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారని. హలో, హాయ్ అండి.
హలో డిఎంకే గారు, నేను సమీర్ అండి ఫ్రమ్ లాస్ ఏంజలస్. ఓ సమీర్ నందన్ గారు మాట్లాడండి. సమీర్ నమస్తే. నమస్కారం అండి, మీతో మాట్లాడడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. మీ కళా భాండాగారానికి ఒక చిన్న, నాకు తెలిసిన అతి లిమిటెడ్ నాలెడ్జ్ లో ఒక ఫ్యూ లైన్స్ అండి. ప్లీజ్. నవరసాలు పోషించగల వారు ఎవరు అంటే తన దగ్గరికి వెళ్ళు అని చెప్పగలిగే నటనా నిఘంటువు తనికెళ్ళ గారు. అలాగే ధరణిలో తరుణి వంటి సాహిత్యం రాసే హరుడెవరు అంటే ఒక చిరునవ్వుతో ప్రత్యక్షం అయ్యేది భరణి గారు. మీకు మా జోహార్ జోహార్. ఏదైనా సరే మీరు అసలు ప్రతి దాంట్లో అవలీలగా అసలు మీరు నటించేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అదండి. ఓకే, యా, థ్యాంక్స్ టీఎంకే గారు. ఇంకా చాలా మంది కాలర్స్ ఉంటారు కదా. తనికెళ్ళ భరణి గారు, మీకు ఆల్ ద బెస్ట్. మీరు లాస్ ఏంజలస్ కనుక వస్తే మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. ఇప్పుడు బహుశా సినిమా రిలీజ్కి వస్తానేమో. ప్రస్తుతం ఆడియో రిలీజ్కి వెళ్తున్నాను న్యూయార్క్. ఓకే, అక్కడికి రావచ్చు బహుశా. ఎల్ఏ సైడ్ ఆ తర్వాత రావచ్చు. అవునా, మీరు గుర్తు పెట్టుకోండి, నా పేరు సమీర్ నందన్. నేను టోరీలో ఆర్జే కింద కూడా చేస్తూ ఉంటాను. మిమ్మల్ని ఖచ్చితంగా గుడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్. ఓకేనండి, బాయ్. హ్యావ్ నైస్ డే సార్. సమీర్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ నైస్ డే అండి. హలో, హాయ్ అండి. హలో అండి టీఎంకే గారు, నేను వెంకట్ ఫ్రమ్ ఇండియానాపోలిస్ మాట్లాడుతున్నాను. యా వెంకట్ గారు మాట్లాడండి. వెంకట్ గారు నమస్తే. హలో తనికెళ్ళ భరణి గారు, బాగున్నారండి? అమ్మ బాగున్నాను. చెప్పండి వెంకట్ గారు. యా, ఏం లేదండి, కంగ్రాచులేషన్స్ అండి, మీరు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాది ఒక చిన్న క్వశ్చన్ అండి. సో మీకు, మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, మీరు డైరెక్టర్ గా, రచయితగా, యాక్టర్ గా ఇన్ని చేస్తుంటారు కదా. మీకు రోజు 24 గంటల 48 గంటల అండి, ఎలా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు? నాకు 12 గంటలే కాదు. నేనేమిటంటే ఇష్టంగా ఉన్నప్పుడు అమ్మ అది ఎఫెక్టివ్గా తయారవుతుంది. ఏ పనైనా ఇష్టంగా చేసినప్పుడు అది ఎఫెక్టివ్గా తయారవుతుంది. ఏదో డ్యూటీలా చేస్తే మాత్రం ఇంక్లూడింగ్ పూజ, దైవభక్తి కూడా డ్యూటీలా ఏది చేయకూడదు. అది నా ఫిలాసఫీ. సో ఇట్ ఈస్ నాట్ ద టైమ్, ఇట్ ఈస్ ద ఎసెన్స్ వాట్ వీ నీడ్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. Thank you Venkat garu, nice talking to you. Have a nice day sir. Thank you sir. Bye bye and have a nice day. Thank you. All the best for your movie sir. Thank you. Bye bye. ఇంత మంది ఆల్ ది బెస్ట్ చెప్పిన తర్వాత అది హిట్ గా క్యా అవుతుంది. హలో హాయ్ అండి. హలో నమస్కారం అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో కట్ అయింది. ఓకే, హలో, మరో కాలర్ ఉన్నారు. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో అండి, నా పేరు గోవింద్ శ్రీధర్ సుదర్శనమూర్తి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అలెన్ టౌన్, పెన్సిల్వేనియా. చెప్పండి గోవింద్ గారు, మాట్లాడండి. తనికెళ్ళ భరణి గారితో మాట్లాడదామని ఫోన్ చేశాను. నమస్కారం సార్, చెప్పండి. సార్ అన్నది అండి, నా పేరు మూర్తి అనండి. మూర్తి చెప్పమ్మా. నేను ఇక్కడ ఇప్పుడే వింటున్నా షో. యాక్చువల్ గా నాకు 10 to 12 మీటింగ్ ఉన్నది, కాస్త క్యాన్సిల్ చేసుకొని మీ షో వినడానికి. అయ్యో, సో కైండ్ ఆఫ్ యూ. చెప్పండి. ఇది మిథునం వావిల వలస అని శ్రీకాకుళం జిల్లాలో తీశారని ఎక్కడో చదివాను. అవునండి, దట్స్ ట్రూ. ఎందుకంటే ఒక పల్లెటూరు, ఒక పెంకుటిల్లు, ఒక వాతావరణం కావాలి. అది నాకు బాగా సూట్, నా కథకి తగిన ప్రదేశం దొరికింది. చాలా వెతికాము మేము, మొత్తం ఒక 50 పాటు వెతికాము. అది పర్ఫెక్ట్ గా దొరికిందమ్మా. అక్కడ మేము మిగతా మొక్కలు కలిపి పెంచుకున్నాం. ఎస్, యాక్చువల్ గా వావిల వలస అనేది మా ఊరికి దగ్గర అండి, మాది శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస. అది ఆమదం, ఇది వావిల, అంతే కదా. వలస కామన్. చాలా సంతోషం. చెప్పండి. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. చాలా మంది కాలర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనా? వెనక కాలర్స్ ఉన్నారండి, అర్థం చేసుకున్నారందుకు థ్యాంక్స్ అండి గోవింద్ గారు, మూర్తి గారు. మరో కాలర్ ఉన్నారు. హలో హాయ్ అండి. హలో నమస్తే డిఎంకే గారు. నమస్తే తనికెళ్ళ భరణి గారు. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కమల్ అండి, నేను మినియాపోలిస్ నుంచి. నాకు ఒక చిన్నది, మీకు చాలా సినిమాలు యాక్ట్ చేశారు కదా, మీకు నచ్చిన, అన్నిట్లోకి నచ్చిన ఒక డైలాగు మీకు గుర్తున్నది చెప్తారా?
అట్లా అంటే నాకు నేను కొన్ని 500 సినిమాలు దాటి చేశాను. ఈ మధ్య గుర్తున్నది కాదు, ఈ మధ్య ఒక కొత్త సినిమా గబ్బర్ సింగ్ సినిమాలో చేశాను. గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ఇంకా బయటికి రాలేదు అది. అందులో ఉంట తల ఎత్తితే దించాల, తేడా వస్తే తెంచాల అంటనమాట అందులో. ఏం లేటెస్ట్ అండి, లేటెస్ట్ హాట్ డైలాగ్. మీకు అక్కడ చెవులకి కాలేదా? చాలా వేడి డైలాగ్ అది. ఇంకా బయటికి రాలా, ఆడియో కూడా రిలీజ్ అవ్వాలా. మీరు కొత్త చెప్తారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ నైస్ డే సార్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హలో హాయ్ అండి. హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్ డిఎంకే గారు, నమస్తే అండి. నా పేరు నరేంద్ర, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నరేంద్ర గారు మాట్లాడండి. చెప్పండి నరేంద్ర గారు. నమస్తే. భరణి గారు నమస్కారం అండి. నమస్కారం. అపరశివుడు మీరు. అబ్బా, ఉత్తి పుణ్యానికి మోక్షం ఇస్తావు కదరా శివ. శభాష్రా శంకర. చాలా బాగుందండి, చాలా బాగుంది. నేను చాలా సార్లు మీ ఇంటర్వ్యూలలో మీరు ఇంకా ఎక్కడ టీవీ అపియరెన్స్ వచ్చినా కూడా మీరు చెప్పినప్పుడు విన్నాను. చాలా నచ్చాయి మాకు. చాలా సంతోషం. ఆల్రెడీ సీడీ రిలీజ్ అయింది, పుస్తకాలు కూడా నేను తప్పకుండా తీసి వింటారండి. ఇంకా కొంతమంది కాల్లో ఉన్నట్టున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి డిఎంకే గారు. మీరు ఇలాంటి గొప్ప వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారండి. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 3 మంది ఉన్నారు కాలర్స్, వారితో మాట్లాడదాం. హలో హాయ్ అండి. వాళ్ళ షో అయిపోయింది, తీసుకుంటారు ఇప్పుడు ఎందుకు షో వచ్చేదా వచ్చే. హలో హాయ్ అండి. హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం సార్, నా పేరు వంశీ ఫ్రమ్ డీట్రాయిట్ అండి. వంశీ గారు మాట్లాడండి. తనకి బండి గారు ఉన్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డీట్రాయిట్ నుంచి అండి. వంశీ గారు నమస్తే సార్. ఒక ఆరంకండి, నేను చాలా చిన్నవాడిని మీ ముందు. అవునా? పోనీ వంశీ నమస్తే. నమస్కారం భరణి గారు, ఎలా ఉన్నారు? క్షేమం అమ్మా. ఏంటి విశేషాలు? ఏం చేస్తుంటావు అక్కడ? నేను ఇక్కడ చదువుకుంటున్నానండి, పిహెచ్డి చేస్తున్నాను. వండర్ఫుల్. ఏ సబ్జెక్టు? నేను కంప్యూటర్స్ అండి. కంప్యూటర్స్ లో పిహెచ్డి. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. చెప్పమ్మా. మీకు అదే మీ ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను సార్, మీరు మాట్లాడదాం అని. మీ బాగా నచ్చిన సినిమా కనక మహాలక్ష్మి డాన్స్. చాలా ఇష్టమైన మూవీస్. అది నేను స్క్రిప్ట్ రైటర్ దానికి. నేను యాక్చువల్ గా అది యాక్చువల్లీ మా అమ్మమ్మ గారు ఊరు వచ్చేసి రాజోల్ అండి, తూర్పు గోదావరి జిల్లా. సో యాక్టివిటీ చాలా బాగా అనిపిస్తుంది. అవునవునవునవును. మా ఊరంతా 2 సినిమాలు, లేడీస్ టైలరు, కనక మహాలక్ష్మి 2 అక్కడే. వంశీ గారు 2 సినిమాలు అక్కడే. ఎగ్జాక్ట్లీ. అది నాకు ఇప్పుడు రీసెంట్ గా, అంటే మీరు డైలాగ్ డెలివరీ రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో రగడాలో స్టార్టింగ్ లో జస్ట్ ఒక చిన్న బిట్ ఉంటారు, అది మూర్తి, అది ముక్కు కింద ఒక చిన్న గ్యాప్, దాని గురించి చెప్తారు చూడండి. ఎక్సలెంట్ డైలాగ్ సార్. అసలు చిన్న పాట చెప్పినా కూడా అసలు చాలా బాగా చెప్పారు. అది మీరు అక్కడ పిచ్చెక్కించారు. థ్యాంక్ యూ అండి వంశీ గారు. చాలా మంది ఉన్నారు మీ వెనక. విత్ పర్మిషన్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హలో హాయ్ అండి. హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నాగేశ్వరరావు అండి, హైదరాబాద్ అండి. నాగేశ్వరరావు గారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి. మీరు డైరెక్టర్ అయినందుకు కంగ్రాచులేషన్ సార్, తనిఖీల బుర్రి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు భవిష్యత్తు కూడా బాగా ఉండాలని ఆ పరమశివుని కోరుకుంటున్నాను సార్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. మీ సాహిత్యం విలువ వెలకట్టలేదు సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యు నాగేశ్వరరావు. హ్యావ్ నైస్ డే సార్. బాయ్ అండి. హలో హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు నిఖిల్ అండి. డిఎంకే గారు నమస్కారం. నిఖిల్ గారు, యువ హీరో నిఖిల్. నిఖిల్ నిఖిల్ గారు కాదు, యువ హీరో నిఖిల్ కాదండి బాబు, మామూలు నిఖిల్ గారు అండి. మరి మీరు నిఖిల్ ఎక్కడి నుంచి మాట్లాడతారు చెప్పండి సార్. మరి నేను స్టాక్హోమ్ నుంచి మాట్లాడుతున్నాను. నిఖిల్ చెప్పమ్మా. సార్ భరణి గారు, మీరు అసలు మీ తెలుగుకి దండం అండి ఒకటి. ఆయనకు బెటరా? అది కాదు, నీకో దండమే బాబు అన్నట్టు. నిఖిల్ చెప్పమ్మా. అసలు
మీ సాహిత్యం అసలు బాగుంటుంది. మీ ఇంటర్వ్యూ చూసానండి నేను ఆర్కే గారితో చూసాను. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, చెప్పమ్మా. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అది చూసాను, అది బాగా నచ్చింది. ప్లస్ మీరు నాకు తెలిసి శివుడి మీద ఒక చిన్న కవిత రాశారు, అది మీకు గుర్తుంటే మళ్ళీ వినిపిస్తారా? ఏమిటది? ఆట కథరా శివానా లేదంటే నాలోన శివుడు గలడు? చాలా రాశాను నేను. ఒకటి కాదు, తెలంగాణ యాసలో రాసిన తెలంగాణ. అది శభాష్ రా శంకర. శభాష్ రా శంకర. నాకారావయవో నమాలు, నాకారావయవో నమాలు, బిల్కుల్ రాదు ఛందస్సు, నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు, శభాష్ రా శంకర. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు మీరు ఏం చదువుకున్నారు సార్? అంటే తెలుగు అయిపోయిందండి, థియేటర్ ఆర్ట్స్ పీజీ చేశారండి. నేను బీకామ్ చేశానమ్మా. నా పెద్ద తెలుగు సాహిత్యం ఇష్టంగా చదువుకున్నదే తప్ప నేను ఐఎమ్ నాట్ స్కాలర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. అచ్చా, జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది ఓకే సార్, ఇట్ ఈస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. మాట్లాడి చాలా ఆనందం వేస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్ అండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. సమయం చాలా కొద్దిగా ఉంది, తొందరగా మాట్లాడండి. హలో డిఎస్పీ గారు, నా పేరు అనిల్ అండి. హలో బర్నీ గారు. అనిల్ గారు మాట్లాడండి. హలో అనిల్. హలో అనిల్, నమస్తే. బర్నీ గారు, మీరు రాసిన శభాష్ శంకర చాలా బాగుందండి, విన్నాము. థ్యాంక్ యూ. అవి దాంట్లో అది రాశారు కదా, పెళ్ళామేమో పెద్దమ్మ తల్లి, గంగ అంటే ఇల్లు, అది చాలా బాగుంది. మీకు టైం ఉంటే ఒకసారి రిపీట్ చేయండి. పెళ్ళామా పెద్దమ్మ తల్లి, గంగెంట ఏంది లొల్లి, పెళ్ళామా పెద్దమ్మ తల్లి, గంగెంట ఏంది లొల్లి, మూడు కండ్లుంటేనే రెండు ఇండ్లాయరా, శభాష్ రా శంకరా. దిస్ ఈస్ ఫర్ యూ. హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. మరో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ చికాగో. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే బర్నీ సార్. సార్ చెప్పండి. బాగున్నారా? కులాసా సార్. బాగున్నారా? బాగున్నాం అండి. మీరు చాలా బాగుంటుంది మీ యాక్షన్. ప్రతి సినిమాను, ప్రతి వారిని మిస్ గాను మీరు ఈరోజు డైరెక్టర్ అయిన చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు డైరెక్ట్ చేసిన సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కూడా నేను నమ్మే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు నమ్మే దేవుణ్ణి కూడా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓకే థ్యాంక్ యూ సార్. నర్సర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రాయ్ సుధీర్ గారు, చాలా మంది కాల్ రైల్లో ఉంది. ఓకే ఉన్నారు సార్. ఓకే సార్, బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. హలో, హాయ్ అండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహేంద్ర ఫ్రమ్ సౌదీ అరేబియా. మాట్లాడండి. పేరు మహేంద్ర ఫ్రమ్ నమస్కారం. నమస్కారం, చెప్పమ్మా. సౌదీ అరేబియా, చెప్పమ్మా. సినిమాలు బాగుంటాయండి అన్ని. థ్యాంక్ యూ. ఇంకా చెప్పమ్మా మహేంద్ర. హలో హలో, కట్ అయింది. హలో మహేంద్ర, చెప్పు. కట్ అయిపోయింది. ఓకే మరో కాల్ ఉన్నారనే. ఓకే అమ్మయ్య, ఇప్పటికీ నాకు మా శ్రోతలు అవకాశం ఇచ్చారు, కొంచెం మాట్లాడుకోవచ్చేది. మిథునంలో ఈ రాగాలు ఎవరి అభిరుచి? వీణాపాణి గారు స్వయంగా వచ్చేసారు. వాళ్ళు మా వాళ్ళు విక్రమార్కుడికి గజనీకి వారసులు వాళ్ళు. హలో, హాయ్ అండి. హలో ఓకే, లేదు, ఎవరి అభిరుచి అన్నయ్య మీది? వీణాపాణి గారిదా మీది? రాగాలు అవన్నీ వీణాపాణి గారి దగ్గర నేను మ్యూజిక్ నేర్చుకున్నాను చిన్న దాదాపు ఆట కదరా శివ ఇవన్నీ కూడా. ఏంటంటే ఆయన వినిపిస్తాడు, అవి వినిపిస్తుంటాడు ఆయన. దాన్ని బేస్ చేసుకుని కొన్ని ఇవి బాగుంటాయండి, ఇవి బాగాలేవు, మేము ఇంటరాక్షన్ అవుతాం. ఎందుకంటే అది దాంపత్యం, అది చేత అది
సే పర్టికులర్లీ వాట్ ఐ బిలీవ్ ఇస్ సినిమా మేకింగ్ ఈజ్ అ గ్రూప్ వర్క్. ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ ఆర్ట్. ఒక ఫ్లూట్ వాయించడం, కవిత రాసుకోవడం, పెయింటింగ్ చేసుకోవడం కాదు. ప్రతి లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా సమిష్టి కృషి, ఎంజాయ్ చేసి అందరూ ఇష్టంగా చేస్తే తప్ప ఒక సినిమా మంచి సినిమా నిర్మించబడదు. సినిమాలు తీస్తాం చాలా, బట్ ఇక్కడ ఏమిటంటే ఈ అంటే ఏమంటారు, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ హోమ్. అలాగా అది. ఓకే అన్న, మరో కాల్ ఉన్నారు. రైట్. హలో, హాయ్ అండి. డిఎంకే గారు, నేను 10 seconds కంటే ఎక్కువ తీసుకోను. ఓకేనండి, అరుణ్ ఫ్రమ్ ఫిలడెల్ఫియా. బాబాయ్ ఆల్రెడీ 39 minutes 11 గంటలకు ఇంకా వెళ్ళలేదు, మా వాడు ఏడుస్తాడు. విషయం చెప్పాలనుకున్నాను బాబాయ్. డిఎంకే గారు, శ్రోతలందరికీ బాబాయ్ వాయిస్ లో ఒక అమేజింగ్ ఆనెస్టీ ఉంది డిఎంకే గారు. నిజమండి, ఆయన నిజంగానే అంటే ఇది నేను పోవట్లేదు. అమేజింగ్ ఆనెస్ట్, అప్పటి నుంచి నేను కంటిన్యూస్ గా వింటున్నాను, బట్ అమేజింగ్ ఆనెస్టీ ఉంది బాబాయ్. మా ఆయుష్ కూడా పోసుకుని మీరు అందరూ మీరు ఇంకా ఎన్నేళ్ళంటే అన్నేళ్ళు బతికి ఇలాగే ఈ కళామ తల్లికి పోషిస్తూ అందరిని అలరించాలని కోరుకుంటున్నాం బాబాయ్. మీ అభిమానం ఉండగా ఈ ఆయుష్ రెట్టిపోతుందండి. నిన్ను నా ఆయుష్ కూడా పోసుకుని బాబాయ్ ఇంకెన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు వినాయకుడు కోరుకుంటున్నాను. దాటిన అభిమానం అండి మీది. అరుణ్, చెప్పండి బాబాయ్. ఐ వుడ్ లైక్ టు మీట్ యూ. నేను కంపల్సరీ కలుస్తాను బాబాయ్. నేను ప్లీజ్, నేను అల్లాలి ఇండియా కన్నా వదలరు మీరు, నాకు తెలుసు. కాదు బాబాయ్, నేను బాబాయ్ అంటే మీరు గుర్తుపట్టాలి, నేనే. నాకు అర్థమైపోయింది. ఓకే బాబాయ్, మీకు నా పాదాలు వందనాలు. సమస్త సన్మంగళాని భవంతు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో హలో హలో, హాయ్ అండి, మాట్లాడండి సార్, దయచేసి మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్, నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చికాగో. నమస్తే సార్, చెప్పండి. నేను మంచి ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒకటి బాగా గుర్తండి. ఏదండి? అనుకుంటా ఎందుకు చేయాలి బ్రేక్ అవుతుందండి మీ వాయిస్. హలో, కట్ అయిపోయింది. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అండి, మాలతి వర్జీనియా. మళ్ళీ చేశాను, ఇంత సిగ్నల్ బాగాలేకుండా. అవునండి, మాట్లాడండి. మాలతి గారు నమస్తే. నమస్తే అండి. మీ యాక్టింగ్ అండి అసలు అల్టిమేట్. మీరు కమిడియన్ కానీ విలన్ కానీ అసలు ఇంకా అందులో లీనం అయిపోతారు. ఇక విలన్ మూవీస్ అయితే వైలెన్స్, చంపుకోవడము, తన్నుకోవడం, అది ఒక పార్ట్ అయితే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ దాంట్లోనే కంప్లీట్ వైలెన్స్ ఉంటుంది మీ మూవీస్ లో అయితే. థ్యాంక్ యూ. అసలు మీరు విలన్ గా వస్తున్నారంటే అందులో భయం వేస్తుంది మిమ్మల్ని చూడాలంటే, అంత వైలెన్స్ ఉంటుంది మీ దాంట్లో. థ్యాంక్ యూ మాలతి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇద్దరే చేయగలరు ఆ 2 kind of roles. సో కైండ్ ఆఫ్ యూ. ఓకే మాలతి గారు, మీ వెనక మరి. Thanks for giving an opportunity. Thank you. Please. Thank you, ma'am. Have a nice day. Thanks for calling twice. Hello, hi అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాక్స్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డిఎంకే గారు నమస్తే అండి, నా పేరు కిరణ్, నేను డెలివరీ నుంచి డెన్వర్ నుంచి మాట్లాడు. చెప్పండి అమ్మా, పేరు? కిరణ్. నమస్తే బన్నీ గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. కిరణ్? అవునండి. కిరణ్ చెప్పమ్మా. సార్, చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడము. డిఎంకే గారి థ్యాంక్స్, అండ్ నాకు ఛాన్స్ దొరికినందుకు మీతో మాట్లాడడానికి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మాట్లాడండి మరి. మీరు లీడర్ లో యాక్టింగ్ చాలా బాగుంది. మీ లీడర్ శేఖర్ కమల. ఎస్. అండ్ DC ఏరియాలో ఏమన్నా ప్రోగ్రామ్ ఉందా అండి? వాషింగ్టన్ DC, డల్లాస్, న్యూ జెర్సీ, న్యూయార్క్ అండి, 3 చోట్ల ఉంది. ఈసారి లేదమ్మా. రిలీజ్ కి అది మిథునం సినిమా రిలీజ్ కి వస్తారు. అప్పుడు ఎల్లకాలం మీరు బతికిన రోజులు మీకు మంచి హెల్త్ ఉండాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో సార్, ఒక చిన్న లైన్ చెప్పండి ఆ శభా శంకరాలో.
అది బిడ్డ ఇది పాపిష్టి లోకం, దీన్ని నేనే చూడను నీకెందుకు. అది కదా, కన్ను తెరిస్తే నువ్వే కన్నులు మూస్తేబి నువ్వే, కన్ను తెరిస్తే నువ్వే కన్నులు మూస్తేబి నువ్వే, మా కండ్లల కారు చీకటుల కారణమేందిర శబ్బాషరా శంకరా అని అడిగితే వాళ్ళ తరఫు నేను అప్పుడు ధ్యానంలో ఉన్న శివుడు కళ్ళు తెరిచి, బిడ్డా ఇది పాపిష్టి లోకము, బిడ్డా ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు అని మా కన్నులు మూసిపెట్టి నవ్వులే శబాషురా శంకరా. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ పాదాలకు వందనాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి డిఎంకే గారు, నేను ఎక్కువ టైం తీసుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, వెరీ నైస్ ఆఫ్ యూ, నైస్ టాక్ టు హ్యావ్ ఎ నైస్ డే సార్, బాయ్. హలో హాయ్ అండి. హలో హలో నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామ్ దుర్వాసులా అండి, అట్లాంటా నుంచి మాట్లాడుతున్నాను. యా మాట్లాడండి సార్. నమస్కారం అండి భరణి గారు. అయ్యా నమస్కారం, నమో నమః, చెప్పండి. మీ మీ మిథునం సినిమాకి ముందుగా అత్యంత విజయం సాధించాలని కోరుకుంటున్నాండి. చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. గ్రహణం సినిమా వచ్చినప్పటి నుంచి మిథునం ఎప్పుడు వస్తుందామని చూస్తున్నాం అండి. అవునా? ఇట్స్ సో కైండ్ ఆఫ్ యు, రైట్. చాలా సంతోషం. మిమ్మల్ని అట్లాంటాలో వచ్చినప్పుడు కలిసాం 4 ఏళ్ల క్రితం. మీరు ఆట గదరా శివ అంటే ఆటా గదరా శివ అని చెప్పి మీరు చదివినిపించారు. అవునా? ఎక్కడ అట్లాంటానా మీరు ఉండేది? అవునండి, అట్లాంటా వచ్చాగా నాకు బాలా వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ. మన అవునండి, బాలా మేము కలిసినప్పుడు మీరు వి ఎంజాయ్డ్, ఐ వాస్ దేర్. అవునవును, పని డొక్కా మిత్రుడు. అవునా? బాగా వి రియలీ ఎంజాయ్డ్, అది గొప్ప అనుభూతి. నాకు 10 రోజుల పాటు ఉన్నాను అక్కడ అట్లాంటాలో నేను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. దూర్వాసుల వారు నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేరే కాలంతో తీసుకుందామంటే మీ అనుమతి లేకుండా తీసుకుంటే మళ్ళీ అక్కడ చెప్పిస్తారు. అసలే దూర్వాసుల వారు చెప్పండి అమ్మా. మీరు అసలు గోదావరి యాక్సెంట్ తెలంగాణ యాక్సెంట్ చాలా అద్భుతంగా పలికిస్తారండి. రాయలసీమ కూడా పలికిస్తారండి, అది అయితే ఆయన వాడుకోవట్లేదు. అంటే తంబూరకు ఏమి స్పెషల్, వీణకి కానీ సితార్కి కానీ స్వతహాగా ఏం పలికించేవాడిని బట్టి కదా. అది అర్థమైందా? కరెక్ట్ చెప్పారు. అలాగే ముఖ్యంగా వంశీ సినిమాల్లో మీ నటన గారి డైలాగ్ డెలివరీ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అవునవును, అంటే ఇది డిపెండ్స్ అపాన్ ది డైరెక్టర్స్ టేస్ట్ అండి. అతను మనం మోల్డ్ చేసే విధానాన్ని బట్టే మేము మారుతాం. కరెక్ట్ అండి, రైట్ అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే సార్, బై బై అండి, టేక్ కేర్. హలో హాయ్ అండి. హలో అండి, నేను హరి అని మినియాపోలిస్. పేరండి? హరి. హరి గారు మాట్లాడండి. హరి నమస్తే, చెప్పమ్మా. నమస్కారం అండి భరణి గారు. చెప్పమ్మా. బాగుంటారండి? బాగున్నాం, చెప్పమ్మా. మీరు మిమ్మల్ని ఇది పాడుతా తీయలో బాలసుబ్రహ్మణ్యం గారి చూశానండి మొన్న మహాశివరాత్రికి. చాలా అద్భుతం అండి, మీ మాటలు కానీ మీ సాహిత్యం కానీ, మీరు అంటే సమాజం గురించి మాట్లాడతాం కానీ, ప్రజల గురించి మాట్లాడతాం కానీ, మీ హెల్ప్ కానీ చాలా ఆనందం పడవలసిన విషయం ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అర్థమైపోతుంది నాకు, మీ భావోద్వేగంలోనే నాకు అది మీరు ఎంత ఎంజాయ్ చేశారో నాకు అర్థమైంది. అవునండి, మీరు అది మాకు కళ్ళ నీళ్ళు ఒకటి వచ్చినాయండి. మీరు నమ్మకండి, మీ సాహిత్యం గురించి సమాజం గురించి మాట్లాడాలంటే అంత ఆకట్టుకున్న మాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరి గారు. మరి మీరు పర్మిషన్ ఇస్తే మీ వెనక బోల్డ్ మంది ఉన్నారు సార్. టైం అయిపోతుంది కదా, ప్రోగ్రామ్ టైం. హలో హాయ్ అండి. హలో 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 సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, కట్ అయిపోయింది. మరో కాల్ ఉన్నారు. హలో హాయ్ అండి. హలో, నా పేరు బిందు అండి, న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. బిందు గారు, తనకెళ్ళి భరణి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం, చెప్పమ్మా. నమస్తే తనకెళ్ళి బండి గారు, మీతో మాట్లాడాలని చాలా సేపు ట్రై చేస్తున్నాను. అవునా? చాలా మంది కాలర్స్ ఉన్నారు. థ్యాంక్స్ అమ్మా, చెప్పండి. మా హస్బెండ్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ అండి. మా హస్బెండ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్. మీరు న్యూజెర్సీకి వస్తున్నారని తెలుసు, కానీ అక్కడ బ్యాక్ సీట్ లో కూర్చొని తప్పట్లు కొట్టగలుగుతాం కానీ మీతో మాట్లాడలేమని కాల్ చేస్తున్నాను. ఎందుకు? ఏం పర్వాలేదు, రండి అక్కడికి. మీ పేరేమన్నారు? బిందు. అట్లాగా
రండమ్మా రండి తప్పకుండా. నేను మీతో మాట్లాడితే మా హస్బెండ్ తను మాట్లాడినట్టు ఫీల్ అవుతారని కాల్ చేస్తున్నానండి. తను ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు. అలాగా అడిగాని చెప్పండి. ఆయన కూడా పేరు ఖచ్చితంగా రవిశంకర్ అండి. రవిశంకర్. ఓకే ఓకే తప్పనిసరిగా తప్పకుండా. తను చాలా పెద్ద ఫ్యాన్ అండి మీది. మీ ఇంటర్వ్యూలన్నీ ఎన్ని సార్లు వినుంటారు. నాకైతే బట్టి అయిపోయిందండి అన్ని డైలాగులు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ కొత్త మూవీకి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఆడియో రిలీజ్ కోసమే వస్తున్నాను. సక్సెస్ అవుతుంది. మీ లైఫ్ లో చాలా పెద్ద హిట్ అవుతుందండి ఇది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీ ఇలాంటి అభిమానుల విషెస్. ఓకే అండి బిందు గారు. షూర్ అండి. ఓకే థ్యాంక్స్ అండి. బాయ్ అండి. హ్యావ్ నైస్ డే మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్నారు. హలో హాయ్ అండి. హలో డిఎంకే గారు, నేను సౌమ్యనండి. మళ్ళీ సారీ మళ్ళీ చేశాను. ఏం పర్లేదండి, మాట్లాడండి. సౌమ్య చెప్పమ్మా. భరణి గారు, మీరు అచ్చ తెలుగులో మీ శైలిలో అందరినీ ఆశీర్వదించండి. ప్రోగ్రామ్ ఎండింగ్ లో చాలా రోజులైందండి అచ్చ తెలుగులో ఆశీర్వాదాలు తీసుకొని అందరం. తప్పకుండా మీరు బాగా అందరినీ మీ మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదిస్తే అందరికీ బాగుంటుందని నాకు. సాక్షాత్తు కైలాసవాసితో ఆశీర్వాదం తీసుకుంటే కాదు, ఇప్పుడే చెప్తున్నా. తర్వాత సమస్త సన్మంగళాని భవంతు. ఆహా, ఇంకా మీరు చాలాసేపు ఆశీర్వదించండి లాస్ట్ లో ప్రోగ్రామ్ అండి. ఆశీర్వాదం యొక్క పవర్ కావాలని లెంగ్త్ ఎందుకమ్మా? ఓకే, నేను ఇందాక చెప్పింది మన్మథుడు మూవీలో సార్. అవునవునమ్మా, అవును, నాకు అర్థమైపోయింది. ఉప్మా లాంటి ఉప్మా చేయంట, అదేనా? ఉప్మా లాంటి ఉప్మా చేయమంటాను, అదేగా, అందులోనేగా బాబాయ్ వేషం. బాబాయ్ అండి. స్వామి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా కాలర్స్ మూడు మంది ఉన్నారండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. హలో హాయ్ అండి. హలో నా పేరు ఈశ్వర్ అండి, డలాస్ నుంచి. ఈశ్వర్ రెడ్డి, డలాస్. ఓకే రెడ్డి గారు చెప్పండి. ఈశ్వర్ అండి నా పేరు. ఈశ్వర్ చెప్పమ్మా. అది మీ అందరిలాగా నేను కూడా మీ అభిమానం అండి. చాలా సినిమాలు చూసాను ఫస్ట్ నుంచి, లేడీస్ అవన్నీ. ఇంకా మీది తోటరాముడు అది మాత్రం హైలైట్ అండి. అది దానిలో మీరు ఎప్పుడు వస్తారని చూస్తుంటాం ఆ సినిమాలో. మీది అదే తోటరాముడు యమలీల. ఇంకా మీది అది శంకర మీద, దాని మీద ఏమన్నా పుస్తకం ఏమన్నా ప్రచురించారండి మీరు? శభాష్ శంకర అని పుస్తకం అయింది, సిడి కూడా వచ్చిందమ్మా. ఇక్కడికి వచ్చినప్పుడు మాకేమన్నా నేను నాకు ఇంతమంది ఉన్నారని తెలియదు దాని ఫ్యాన్స్. నేను తీసుకొస్తాను. అమెరికా వస్తున్నారండి. నేను డల్లాసే కాబట్టి నేను తీసుకొస్తానమ్మా. ఈశ్వర్ గారు అన్నయ్య వస్తున్నారు. ఆయన బుక్స్ ఈ సీడీలు కూడా తెస్తారు. మీరు హ్యాపీగా అందరూ తీసుకొని కొని హ్యాపీగా వినొచ్చు, చదవచ్చు. మీరు ఆటోగ్రాఫ్ చేసేస్తే ఇంకా సంతోషిస్తా ఉంటాను. ఇంకా మీ మిథునం ప్రాజెక్ట్ కి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యు. హావ్ నైస్ డే సార్. బై బై అండి. టేక్ కేర్. మరో కాల్ ఉన్నారు. హలో హాయ్ అండి. హలో నమస్తే డిఎంకే గారు, నేను శ్రావణి ఫ్రమ్ షికాగో. మాట్లాడండి శ్రావణి గారు. నమస్తే. నమస్తే అండి కనకల భరణి గారు. యాక్షన్ చాలా బాగుంటుందండి. బాగా అసలు సన్నింగ్ విలన్ గా మీరు భలే సూట్ అవుతారు. చెప్పండి. మీరు అసలు విలన్ గా వస్తున్నా అంటే నిజంగానే భయం వేస్తుందండి. అసలు ముఖ్యంగా ఆమె మూవీలో గానీ, సముద్రం మూవీలో గానీ చూసుకుంటే అసలు ఫుల్ భయం వేస్తుందండి ఆ మూవీస్ లో చూస్తే మిమ్మల్ని. క్రెడిట్ గోస్ టు దర్శకుడు కూడా అమ్మా. దర్శకుడు చేయించే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆమె మూవీ చూస్తే అసలు ఒక విధమైన అదేమంటారు అలా వచ్చేస్తుంది ఆ మూవీ చూస్తే మిమ్మల్ని. అవునండి, నేను ఆ మూవీకి నేను మా ఆవిడ మా మరదలు కలిసి వెళ్ళాం. దురదృష్టవశాత్తు అక్కడి నుంచి మా మరదలు నాతో మాట్లాడడం మానేసి. హైలైట్ సార్, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యు అండ్ హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. బాయ్, టేక్ కేర్. హలో హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు డాక్టర్ రాజేష్ అండి, బెంగళూరు నుంచి. రాజేష్ గారు మాట్లాడండి. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం భరణి గారు. సార్ చెప్పండి సార్. ఈ యాక్షన్ అంతా సూపర్ సార్. థ్యాంక్ యూ. పెద్ద ఫ్యాన్ సార్. సార్ ఇది బహుశా కర్ణాటకలో కూడా రిలీజ్ అవుతుంది.
మేలో మిథునం. తప్పకుండా చూస్తాం సార్. చాలా సంతోషం. ఇంకా అంటే హీరోయిన్లు ఏముంది సార్, డబ్బింగ్ చెప్పేసుకుని ఫ్యాన్స్ సంపాదించేస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ తన స్వతహాగా సాహిత్యంతో పైకి వచ్చిన వాళ్ళు మీరు పెద్ద ఫ్యాన్ సార్ మీకు. సార్ అది అనుకుంటాం కానీ ఎవరి కష్టం వాళ్ళదండి. పేద కష్టాలు పేదవి, ఎవరి కష్టం వాళ్ళదండి. ఎవరి కష్టాలు ఇక్కడ కష్టపడిందే పైకి రారు సార్ ఎవరు కూడా. మిథునంలో 2 క్యారెక్టర్లు అండి. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఒక క్యారెక్టర్ అయితే, సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి గారు ఒక క్యారెక్టర్ అండి. 2 పాత్రలు దీంట్లో. దీని ఆడియో మాత్రం మధురంగా, సుమధురంగా, అతి మధురంగా ఉంటుంది. విని తీరాల్సిన ఆడియో ఇది. ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఆడియో ఇది. అదే సార్ మొన్న పాడుతా థియేటర్లో చూసాను. వెయిటింగ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. యా ప్లీజ్ వండర్ఫుల్ అండి ఇది. మిథునం మాత్రం ఇట్స్ గోయింగ్ టు డూ వండర్స్ అండి. ఐ ప్రే గాడ్ ఫర్ దట్. ఆడియో మాత్రం వండర్ఫుల్. మరి సినిమాని చూసి మరి మనందరూ ఆదరించాలి. యా ఓకే రాజేష్ గారు, డాక్టర్ గారు, నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే సార్. బై బై, టేక్ కేర్. యా హలో, హాయ్ అండి. హలో హలో డిఎంకే గారు, నా పేరు విజయలక్ష్మి అండి. నేను బే ఏరియా కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నారు. మాట్లాడండి తనకల భరణ గారితో. విజయలక్ష్మి నమస్కారం అమ్మా. నమస్తే అండి. మీరు మాకంటే పెద్దోళ్ళండి. మీరు నమస్కారం చెప్పకూడదు. సినిమాలన్నీ చూస్తానండి, చాలా బాగుంటాయి. చాలా సంతోషం అమ్మా. నేను 2 years బ్యాక్ ఐ వాజ్ దేర్. లాస్ట్ ఇయర్ వచ్చాను అక్కడికి. బే ఏరియాలో వచ్చాను. బే రేడియోలో కూడా మాట్లాడాను అక్కడి నుంచి నేను. ఓకే, నేను ఇదే ఫస్ట్ టైం అండి టోరీకి కాల్ చేయడం. 6 months నుంచి వింటున్నాను, ఎప్పుడు కాల్ చేయలేదు. ఇప్పుడు కూడా చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను మీతో మాట్లాడదామని. అవునా? ఓకే ఓకే, చాలా సంతోషం అమ్మా. చెప్పండి. చాలా సంతోషం అండి. మీ మూవీస్ అన్ని నాకు చాలా నచ్చుతాయి. మీరు కమెడియన్ గా, విలన్ గా చాలా బాగా చేస్తారు. అమ్మా చాలా సంతోషం. ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు లైన్ లో, అందుకని నేను ఎక్కువసేపు తీసుకోను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. బై బై, టేక్ కేర్. హలో 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 నమస్తే డిఎంకే గారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నా పేరు శ్రీదేవి అండి, ఓహాయో. యా శ్రీదేవి మాట్లాడారు. శ్రీదేవి చెప్పమ్మా. లేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం. అదే ఇంకొక అమ్మాయి మాట్లాడారు. ఓకే చెప్పండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే, చెప్పమ్మా. మీరు కొన్ని డైలాగ్స్ అండి. సీతతో అంత ఈజీ కాదు. సీతతో అంత ఈజీ. శివ సినిమాలో లోపలికి రావచ్చా, లోపల రావచ్చా, దూకుడులో ఆవలిచ్చినా అన్నయ్యకి పోలిక అంటుంది. ఇది ఎన్ని వేరియేషన్స్ అండి, ఎన్ని వేరియేషన్స్. మా వారికి ఇందాక చెప్తారు, ఇట్లా భరణి గారు వచ్చారు టోరీకి అంటే అబ్బాబ్బా అన్నారు. ఫోన్ చేశారంటే లేదండి, ముందు ఈ ఫోన్ పెట్టి అక్కడ ఫోన్ కలుపు అన్నారు. అంటే ఒక నమస్కారం చెప్పు చాలు నువ్వు అని అన్నారు. అంటే ఈ డైలాగ్స్ అండి ఎప్పుడు మేము రిపీట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎన్ని వేరియేషన్స్ అండి. మీరు వెలితి కనిపిస్తుంది తెలుసా అండి మీరు సినిమాలో లేకపోతే. శివ సినిమాలో డోర్ తీసినప్పుడు ఆ ఒక్క సీన్ చాలండి మాకు. అలా మీరు ఎంతసేపు ఉండరు, లోపలికి రావచ్చా అని అంటారు. లోపల రావచ్చా. నానాజీ క్యారెక్టర్ అండి, నానాజీ పాత్ర అండి అది. పాత్ర పేరు నానాజీ. ఏ పాత్రనండి, ఇప్పుడు మన్మధులో తిడుతుంటారు చూసారా, ఎంత వాళ్ళు చాలా ఎఫెక్షనేట్ గా ఉంటుంది. వీడు తిడుతున్నా చాలా ముద్దుగా తిడుతున్నట్టుగా ఉంటుంది. మీరు విలన్ గా మీరు అతడులో అంటారు చూసారా, ఆడు మగడ్రా బుజ్జే. మేడం చాలా మంది ఉన్నారు మేడం మీ వెనక. పాపం టైం అయిపోతుంది, పక్క షో టైం అయిపోతుంది. శ్రీదేవి గారు, హ్యావ్ నైస్ డే అండి. నైస్ టాకింగ్ యు. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి, నా పేరు శ్రీదేవి అండి, అమెరికా నుంచి కాల్ చేస్తున్నా. ఇప్పుడే ఇంకో శ్రీదేవి మాట్లాడిందమ్మా. చెప్తాము అని. అమ్మా శ్రీదేవి, నేను భరణి మాట్లాడుతున్నానమ్మా. మొన్నను ఇక్కడ ఒక కొలీగ్ వాళ్ళ మ్యారేజ్ అయిందండి. ఆయన ఇండియన్ అన్నమాట, మేము అమెరికన్. సో వాళ్ళు అమెరికన్ స్టైల్లో ఇండియన్ స్టైల్లో పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ అన్నారన్నమాట, తనకల్ గారు చెప్పినట్టు మా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని. రెండు పెళ్లిళ్ళు అయినాయి కాబట్టి చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ సాటిస్ఫై అయ్యేటట్టు. అది ఆ ఇన్సిడెంట్ చెప్తామని చెప్పి. ఓకే శ్రీదేవి గారు, నైస్ టాకింగ్ టు యు అండ్ హావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. బై థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా హలో హాయ్ అండి. హలో
హలో, హూ ఇస్ ద లక్కీ లాస్ట్ కాలర్? హలో, ఓకే, లాస్ట్ కాలర్ అన్నయ్య. హలో, ఒక్కటైపోయింది. ఓకే అన్నయ్య, టోరీకి రావడం మీకు. హలో, హాయ్ అండి. హలో, డిఎంకే గారు అండి? అవునండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కిరణ్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. కిరణ్ గారు మాట్లాడండి. కిరణ్ చెప్పమ్మా. తనికెళ్ళ బర్ని గారు, మీరంటే బాగా ఇష్టం అండి నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏ క్యారెక్టర్ అయినా భలే దూసుకెళ్ళిపోతారండి. క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా, తండ్రి క్యారెక్టర్ అయినా, విలన్ క్యారెక్టర్ అయినా, మంచి క్యారెక్టర్ అయినా, చెడ్డ క్యారెక్టర్ అయినా నాకు బాగా ఇష్టం అండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి నాకు. నాకు కూడా. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మరో కాల్ ఉన్నాను. హలో, హాయ్ అండి. ఇంకొక 10 నిమిషాలు వేస్తాను అంటే విపరీతంగా వస్తున్నా. మనం 20 నిమిషాలు మళ్ళీ వద్దాం. ఓకే. హలో, హాయ్ అండి. మళ్ళీ రేపు. హలో, నేను రామ్ చరణ్ కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం డిఎంకే గారు. నమస్తే సార్, భరణి గారితో మాట్లాడారు. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడటం. సార్ నాకు కూడా చెప్పండి సార్. సార్ మీరు ఫస్ట్ మూవీ శివ గారు సార్? లేదు, నేను కంచు కవచం అనే సినిమాతో ఎంటర్ అయ్యానండి 84లో. దానికి రైటర్ అండి నేను రైటర్గా ఎంటర్ అయ్యాను. తర్వాత ఆలాపన, తర్వాత లేడీస్ టైలరు, వారసుడు వచ్చాడు, శివ, అట్లా. అప్పుడు శివ. ఓకే సార్. అక్కడి నుంచి అలాగే ముద్ద పడిపోయారు సార్. శివ తర్వాత ఎమ్మెల్యేలలో డిసైడ్ చేస్తా, అలాగే అనమాట. రోజుకి అలాగే సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా మాట్లాడటం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిథునం ఆడియో రిలీజ్ అవుతుంది అమెరికాలో, వినండి సార్. మిథునం ఆడియో అద్భుతంగా ఉంటుంది. యా ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఓకే, ఈ కార్యక్రమం మరి ముగింపు దశకు వచ్చేసింది. మరి చాలామంది కాలర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరికీ మరి అందరినీ మాట్లాడించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేశాను. అనే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఈ టోరీ గురించి. ఇది టోరీకి ఇది నాకు తొలి అనుభవం. ఇది ఊపిరి సల్పనివ్వలేదు నాకు ఇంతవరకు. ఎందుకంటే నేను చాలా వాటిలో రేడియోలో వాటిలో మాట్లాడాను, కానీ అది అసలు మంచినీళ్ళు కూడా తాగకుండా కూర్చున్న చోట నుంచి లేవకుండా దాదాపు 2 గంటలు నాకు తెలిసి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. అండ్ వాళ్ళ వాత్సల్యం కానీ, వాళ్ళ ప్రేమ కానీ, వాళ్ళ అభిమానం చూస్తుంటే నేను తడిసి ముద్దయిపోయాను. నిజంగా కొంతమంది శ్వాస తప్ప ఏం వినపట్లేదు, ఎందుకంటే వాళ్ళ పాపం అభిమానంతో నోట్లో మాటలు రావట్లేదు. నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అంటే ఇంత విదేశాల్లో ప్రవాసాంధ్రుల్లో మన తెలుగు వాళ్ళలో ఇంత గాఢాభిమానం. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ రియల్లీ నేను ఈ టోరీ ద్వారా మళ్ళీ ఇలా అందరినీ ఆత్మీయంగా పలకరించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, నేను అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ దాని యొక్క అమెరికాలో స్వయంగా కలుసుకున్న వాళ్ళ అనుభవాలతో మళ్ళీ టోరీలో వస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. అది చాలా అండి. అన్నయ్య మీకు సభాముఖంగా అంటే టోరీ ముఖంగా లైవ్లో చెప్పారు అది. సో చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ప్రోగ్రాం ఇంతటితో ముగిస్తాను.